నా పేరు రేణుక, రంపచర్ల, చిత్తూరు జిల్లా. నేను జూన్లో ఉన్నాను. ప్రతిరోజు జూన్కు అటెండ్ అవుతానే ఉన్నాను సార్. అంటే నాకు నడుము నొప్పి వస్తూ ఉంది. చాలా రోజుల నుంచి, ఒక మూడు మూడు సంవత్సరాల నుంచి నడుము నొప్పి చాలా నొప్పి వస్తుంది సార్. కానీ ఇంకొని చెత్త కూడా తోయలేను, అంత విధంగా వస్తూ ఉండింది. కాకపోతే రోజు ఇంకొని చెత్త తోయలేను కూడా ఏడ్చేదాన్ని. పిల్లలు చేయరనేసి చాలా రోజులు ఏడ్చుకున్నాను నడుము నొప్పికి. మాతర్లో నేను హాస్పిటల్కి వెళ్ళాను, ఏం చేసినా తగ్గడం లేదు సార్ నాకు. ఇది ప్యూర్ సెల్ వచ్చినాక ఒక 3 ప్యాకెట్లు, ఒక ప్యాకెట్ వాడాను సార్ ఫస్ట్లో. ఒక ప్యాకెట్ వాడినాక రిజల్ట్ ఏం తెలియలేదు నాకు. రెండో ప్యాకెట్ వాడినాక కొద్దిగా రిజల్ట్ అయితే వచ్చింది నాకు. ఇప్పుడు 3 ప్యాకెట్లు వాడినాను సార్. నడుము నొప్పి అయితే బాగా క్లియర్గా అయింది. చాలా హ్యాపీగా ఉన్నాను సార్. నన్ను ఈ జూమ్లోకి ఎంటర్ చేసింది రమేష్ సారు, చిత్తూరు డిస్టిక్. ముగ్గు బాలు ఇచ్చారు. ప్రతిరోజు సారు ఒకసారి మీటింగ్లు చెప్తానే ఉంటారు. ప్రతిరోజు వింటానే ఉంటారు సార్ ఆరోగ్య పరీక్ష గురించి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. నాకు సార్ నడుము నొప్పి అంటే వెనకాల బ్యాక్ పెయిన్ మళ్ళీ నొప్పి సార్. అంటే ఇది వాడినాక చాలా క్యూర్గా బాగుంది. వంగి లేసి పని చేసుకుంటున్నాను, బట్టలు అన్ని బాగా యూజ్ చేసుకుంటున్నాను. అదే విధంగా మా అమ్మాయికి కూడా ఇలాగనే నడుము నొప్పి ఉంది సార్. మా పాప, చిన్న పాపకు, ఆ పాపకు అంటే ఆడవాళ్ళ పర్సనల్ అంటే వైట్ పోతా ఉంది. అది కూడా చాలా వరకు హాస్పిటల్లో చూపించాము అమ్మాయికి కూడా. చూపించినా కానీ తగ్గినట్టే ఉంటుంది, కానీ తగ్గడం లేదు సార్ అమ్మాయికి. ఇది వాడినాక కొంచెం పర్వాలేదు, బాగుంది. పాప కూడా చాలా సన్నగా అయిపోయింది. ఈ క్యూసిల్ అది ఆ అమ్మాయి 3 ప్యాకెట్లు వాడిచ్చిన అమ్మాయి దగ్గర కూడా. ఇప్పుడు మనసు కూడా కొంచెం లావుగా అయ్యింది, బాగా హ్యాపీగా ఉంది. ఫుడ్ కూడా బాగా తింటా ఉంది, ఆరోగ్యకరంగా బాగా తింటా ఉంది సార్ అమ్మాయి. నా లెగ్ పూర్తిగా పనికి రాకుండా పోయింది సార్. వాళ్ళైతే అక్కడ హాస్పిటల్కి వెళ్తే వెంటనే వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేసి 108లో క్లీన్ చేసి, సార్ మీకేమి బోన్స్ ఫ్రాక్చర్ కాలేదు, ఇలా ఉంది సార్, ఒక అంగుళం లెవెల్లో కట్ అయిపోయి చాలా ఇదైంది సార్. ఒక 1/2 kg కండ ఊడి వచ్చేసింది సార్ అలాగే. కానీ అక్కడికి వెళ్తే ప్లాస్టిక్ సర్జరీ, నెల్లూరు వెళ్ళిన తర్వాత దాదాపు చాలా డబ్బులు అవుతాయండి, మీకు వయసు కూడా ఉంది, షుగర్ 360 ఇంత ఉంది, క్రియాటినిన్ లెవెల్స్ ఉన్నాయి, తర్వాత ఇది కూడా ఉంది, ఏది కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా 360 పైన ఉన్నాయి సార్, ఇవన్నీ కొంచెం చూసుకోవాలి, మీరు అమౌంట్ చూసుకొని రండి అని చెప్పారు సార్. నేనైతే ఇంటికి వచ్చేసాక అయితే సార్ నా ధైర్యం ఏంటంటే, నేను క్యూర్సెల్ ప్యాకెట్ వేసుకొని వెళ్తున్నానండి డ్యూటీకి. కానీ దాని ఒక భరితం ఏంటంటే, నన్ను చూసిన వాళ్ళు కళ్ళు తిరుగుతున్నాయి మాకు అని చెప్తున్నారు సార్. నేను అక్కడ రోడ్డు పక్కన పడిపోయి ఉంటే, రండి పెద్దయినా హాస్పిటల్ తీసుకెళ్తాను వాళ్ళు చెప్పడం, నువ్వు ఎట్టు కూర్చొని ఉన్నావయ్యా, నీకేం అనిపించడం లేదా అని పదే పదే అడుగుతున్నారు సార్. నాకే ఆశ్చర్యం వేస్తుంది. తల పగిలింది, తలలో బ్లడ్ కడుతుంది, చేయి పట్టుకుని ఉన్నాం. కానీ వండర్ మిరాకిల్ ఏంటంటే, నా ధైర్యమే అక్కడ క్యూర్సెల్ అంత ధైర్యాన్ని ఇస్తుందండి. సరే నేరుగా ఇంటికి వచ్చేసి హ్యాపీగా ఆ ఫస్ట్ ఎయిడ్ ఏదో చేశారు కదా అనేసి క్యూర్సెల్ ప్యాకెట్స్ మా అప్లైన్ అడిగినాక 2 ప్యాకెట్స్ వేసుకోండి సార్, మార్నింగ్ 2 వేసుకోండి, ఈవినింగ్ 1 వేసుకోండి అని చెప్పారు. కానీ 2 days వేశాక నా స్వెల్లింగ్ తగ్గిపోయిందండి. ఏనుక్కల్లాగా వాసిపోయిన కాలు సన్నగా అయిపోయింది. ఇలాగే హ్యాపీగా మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి. కానీ క్యూర్సెల్ ఒక రోజుకి 3 గ్రాములు కండ పట్టిస్తుందండి. దీంట్లో నేను చూసింది ప్రాక్టికల్గా, ఊరికి వేరే వేరే డిసీజెస్, నరాలు బాగు చేస్తుంది అది ఇది కాదు, క్యూర్సెల్ కండ పట్టిస్తుంది. ఒక్క రోజుకి 3 గ్రాములు కండ పట్టిస్తుంది. ఇప్పుడు నాకు 50 రోజులు పైన అయిపోయింది, 55 రోజులు ఈ రోజుకి. కానీ ఇప్పుడు నేను పూర్తిగా క్లియర్ అయిపోయినా, కండ పూర్తిగా వచ్చేసింది. ఇంకొక 1 weekలో ఫీల్డ్ వర్క్ వెళ్తానండి. ఈ ప్రోడక్ట్ని మాట్లాడలేకపోతున్నాను. మన లైన్ సారు అపర భగీధరులాగా దీన్ని తీసుకొచ్చి నన్ను చావు నుంచి బయటకు తీసుకొచ్చారు సార్. నాకు ఇంకా కాలు లేదేమో, నడవలేను అనుకున్నాను సార్. ఐఎమ్ హ్యాపీ. కానీ ఎవరైనా సరే ఫ్రాక్చర్ అయినా ఇట్లా కండలు పట్టేదానికి ప్లాస్టిక్ సర్జరీ అవసరం లేదండి. క్యూర్సెల్ నేను 6 ప్యాకెట్లు తిన్నాను సార్, అద్భుతంగా రిజల్ట్ వచ్చింది.
బయట పోయి అనవసరంగా. కాకపోతే మొన్న టెస్ట్ చేశాను, సూపర్గా మళ్ళీ 160కి వచ్చేసింది షుగర్ కూడా. అట్లాగే కొలెస్ట్రాల్ కూడా 160కి వచ్చేసింది. 360 నుంచి 160, అంటే 2 monthsలో 200 తగ్గిపోయింది. చాలా వండర్ఫుల్ రిజల్ట్ అండి. నేను ఎనర్జీగా ఉన్నా, నా వయసు 67 సంవత్సరాలు, ఐఆమ్ హ్యాపీ. నేను యంగ్గా తిరుగుతుంటే అసలు ఆ క్యూర్ సెల్ దిష్టి తగిలి నేను పడిపోయినానని అందరూ అంటున్నారు సార్. చాలా వండర్ మిరాకిల్. మన లైన్ ప్రసాద్ సార్కి ధన్యవాదాలు. ఇటువంటి నేను చాలా మంది ప్రాణదానం చేయాలని కూడా నిర్ణయించుకున్నాను. 4 క్యాన్సర్ పేషెంట్లకి ఇచ్చాను, అద్భుతంగా ఉన్నారు. 4 వీళ్ళు కిడ్నీ పేషెంట్స్ కూడా ఇచ్చానండి. కిడ్నీ క్లియర్ అయిందని నా మోటివేషన్తో నేను డయాలసిస్ పేషెంట్స్కి ఇస్తున్నాను సార్. మంచి రిజల్ట్ ఉన్నాయి. 4 డయాలసిస్ వాళ్ళు ఉన్నారు. ఓకే అండి. మరి ఈరోజు మనం సెషన్లోకి వెళ్ళిపోదాము. అందరికీ ఒక్కసారి హ్యాపీ మార్నింగ్ అండి. నేను ఫైర్ రవిచంద్ర మాట్లాడుతున్నాను. ఓకే, ఈరోజు మనకి సెషన్ తెలుసు కదండి, టెస్టిమోనియల్ సెషన్ అంటారండి. అంటే మనం ఏదైతే ఇప్పటివరకు మనము ఈ అమృత సంజీవనిని వాడుతూ ఉన్నామో, ఈ అమృత సంజీవనిని వాడిన తర్వాత మనకి చెప్పే రిజల్ట్స్ చెప్పే ఒక పండుగ రోజండి కదా. పండుగ సీజన్ రాగానే నాకు ఏమనిపిస్తుందంటే, మళ్ళీ ఈ పండుగ రావాలంటే 1 సంవత్సరం వరకు వెయిట్ చేయాలనిపిస్తుంది. కానీ మన దగ్గర మాత్రము ఈ అద్భుతమైన పండుగ చేసుకోవడానికి మాత్రం, అంటే మన క్యూర్ సెల్ లో పండుగ చేసుకోవడానికి మాత్రము ప్రతి ఆదివారం అండి మన కొలువులో ఎలా ఉంటుందంటే, ఒక్క 1 minute లోనే మనకి ఈ 1000 seats ఫుల్ అయిపోయి అద్భుతమైన పండుగను చేసుకోవడానికి మనకి ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహంతో, కొత్త రిజల్ట్స్ తో, మన కొత్త రిజల్ట్ వస్తూ ఉన్నందుకు కానీ మనకి ఇక్కడ మనం వేచి ఉంటామండి కదా. అలాగా ఈ రోజు కొన్ని అద్భుతమైన లాస్ట్ 2 weeks మాత్రం నిజంగా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ తీసుకొని వచ్చారండి మన దగ్గర ఉన్న టీమ్స్ అందరూ కూడాను. ఓకే, మరి ఈ రోజు కూడా అలాంటి చాలా కొత్త రిజల్ట్స్ తో మళ్ళీ మనము ఈ రోజు మనం కలవాలని చెప్పి నిజంగా ఈ సెషన్ ని ఆహ్వానిస్తున్నాను. ఓకే, చెప్పేవారికి ఒక చిన్న సూచన అండి. మీరు చెప్పేటప్పుడు ఏ ఊరు నుండి, అలాగే వీలైతే మీ అప్లైన్ పేరు అలా చెప్పుకొని వస్తే, కొంచెం పెద్దవాళ్ళు అయితే మీ ఏజ్ చెప్పండి, ఎందుకంటే ఆ ఏజ్ లో వాళ్ళు రిలేట్ చేసుకోవడానికి బాగుంటుంది. మీ ఏజ్ ఎంత ఇలా చెప్పుకొని చక్కగా మిమ్మల్ని మీరు పరిచయం చేస్తూ, ఇది వరకు ఏ సమస్య ఉన్నది, ఇప్పుడు మన క్యూర్ సెల్ ని, లేదా ఇప్పుడు కొత్తగా మనకి అయోనియా వాటర్ కూడా ఉందండి, వాటర్ రిజల్ట్ చెప్పే వాళ్ళు కూడా వస్తే, ఎంత కాలం నుంచి మీరు వాడుతున్నారు, వాడికి ముందు ఎలాంటి సమస్య ఉంది, వాడిన తర్వాత మనకి ఎలాగా ఈ రిజల్ట్ ఉందన్న విషయాన్ని మీరు కానీ చెప్పుకొని వస్తే చాలా బాగుంటుందండి. ఓకేనా. మరి ఈ రోజు మనం సెషన్ స్టార్ట్ చేసుకుందాం. ఇంకా మొదటగా మనము ఓకే, డైమండ్ రిజ్వాన్ ఉన్నారండి. రిజ్వాన్, सलामकुम रहमतुल्लाहि व बरकातहू। मेरा नाम शकीला पातपाड़ा, हमारा रामू सर टीम। हमें मुझे खांदे का दर्द था, छाती में दर्द है, कमर का दर्द है। ये बर्तन देखो बहुत अच्छा है, मुझे तबीयत है। क्यूरसेल बर्तन देखो, रामू सर तरफ से हम ना तबीयत बहुत अच्छा है। मुझे छाती में यहाँ गड्ढा करने का था, वो सब नॉर्मल से है। अब बहुत अच्छा है तबीयत सर। अब बहुत शुक्रिया तुमने ये क्यूरसेल निकाली इनको। సార్ గుడ్ మార్నింగ్ సార్. మా మిసెస్ మాట్లాడలేదు. ఎస్ సార్ పర్లేదు, చెప్పండి సార్, చెప్పండి. అదే సార్, మా మిసెస్ కి చెస్ట్ పెయిన్, బ్యాక్ పెయిన్ జాస్తి ఉండే సార్. అదే ఉర్దూలో చెప్పిండారు సార్. సార్ చాలా మందికి ఉర్దూ వాళ్ళు, హిందీ వాళ్ళు కూడా మన దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా మీరు చెప్పేది చాలా ఉపయోగపడుతుంది. మీరు చెప్పండి సార్, ఒక్కసారి తెలుగులో చెప్పండి, ఎందుకంటే తెలుగులో చాలా మంది ఉన్నారు కాబట్టి. మీ ద్వారా మేడం ఇప్పుడు ఏం చెప్పారు తను అన్నది ఒకసారి మీరు చెప్పండి సార్. మా మేడం చెప్పింది సార్, ఇది చెస్ట్ పెయిన్ అంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ లో గడ్డల మాదిరిగా వచ్చిండే సార్. ఒక 3 గడ్డలు ఉండే, ఆ గడ్డలు కరిగిపోయిండాయి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పెయిన్ చాలా ఉండే, సుమారు ఒక 10 ఏళ్ళు ఇంకా ఉండే.
ఫస్ట్ ఒక ప్యాకెట్ వాడినాక ఏమంత రిజల్ట్ రాలేదు. రెండో ప్యాకెట్ కి పర్వాలేదు సార్, రిజల్ట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ పెయిన్ జాస్తి అంటే ఒక పట్టి భగ్గమని పెట్రోల్ పోసి అగ్గి పెడితే ఎట్లా భగ్గ అంటే అట్టుకుంటుందో అట్లా అవుతా ఉండింది సార్ మా మేడంకి. ఒకే ఇది చెస్ట్ పట్టుకొని అట్లా కూర్చొని పోతా ఉంటారు సార్, అంత బాధపడతా ఉండ్రి. దాన్ని ఇంకాను కొంత రిలీఫ్ అయింది. ఈ గడ్డలు అనేది ఒక 90% కరిగిండే సార్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పొద్దున్నే లేచి పని చేయాలంటే బాధపడతా ఉండ్రి. ఇప్పుడు ఏం లేదు సార్, మామూలుగా నార్మల్ మనిషి ఎట్లుంటే అట్లా పని చేస్తారో అట్లా చేసుకుంటా ఉన్నారు. పొద్దున్నే లేస్తే కనిష్టం ఒక అర్ధ గంట లేకపోతే 3/4 గంట సేపు కూసునుకొని మళ్ళా లేచి పని చేస్తా ఉంటారు సార్. ఇప్పుడు ఈ క్యూర్ సెల్ ద్వారా మంచి రిజల్ట్ వచ్చింది సార్. మా మేడం వచ్చి ఒక ప్యాకెట్ పూర్తి అయిపోయి రెండో ప్యాకెట్ యూస్ చేస్తాడు సార్. థ్యాంక్ యూ సార్. మా అప్లైనర్ వచ్చేసి రాము సార్. నెక్స్ట్ వచ్చేసి ఈ క్యూర్ సెల్ మన ఇండియాకి తెచ్చిన దానికి లయన్ ప్రసాద్ సార్కి, మీకు, మన అప్లైనర్ అందరికీ ధన్యవాదాలు సార్. ఓకే సార్. यस सर, यस सर. मैडम जी शुक्रिया, बहुत बहुत शुक्रिया. बहुत अच्छा हो जाएगा मैडम जी. నిజంగా సార్ పొద్దున మంచి చక్కటి ఫస్ట్ రిజల్ట్ మంచి చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, ఇలాంటి సమస్యలు లేడీస్ ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటది. అది మేడం ఉర్దూలో మనకి ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు. చాలా గ్రేట్ రిజల్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అండి హరుణ్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సార్ నా పేరు హరుణ్ భాషా సార్. నేను నంద్యాల డిస్టిక్ నుంచి మాట్లాడుతాను, నంద్యాల ఆళ్ళగడ్డ. సార్ నేను ఈ ప్రోడక్ట్ను మా మిస్సెస్ కోసం తీసుకొని వాడాను సార్. నేను ఈ ప్రోడక్ట్ మన ఎల్ఎన్ఆర్ రెడ్డి గారు అనంతపురము, ఆయన ద్వారా మునీర్ బాబు మా అల్లుడు సార్, ఆయన గవర్నమెంట్ టీచరు, ఆయన ద్వారా నాకు ఈ ప్రోడక్ట్ అందింది సార్. మా మిస్సెస్కి ప్రాబ్లం ఏంటంటే బాడీలో ఎక్కువగా వాటర్ ఉండేది సార్. ఈ వాటర్ వల్ల ఏమైందంటే మొత్తం బాడీ పెయిన్స్, అసలు విపరీతమైన బాధాకరమైన పెయిన్ సార్. అది అనుభవించేటప్పుడు వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఒకానొక స్టేజ్లో రాత్రిపూట ఏకదమ్మున లేచి ఏడ్చుకుంటూ కూర్చుండే సార్. ఎందుకంటే మనం ఈ నొప్పుల వల్ల ఆమెకి ఏమవుతుందనేది అర్థం కాకుండా ఉన్నాయి సార్. ఆ స్టేజ్లో డాక్టర్ల కాడికి పోయినాము. సార్ మా పరిస్థితి ఈ విధంగా ఉంది, ఏంటి దీనికంటే రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల ఈ బాడీ పెయిన్స్ అనేది భయంకరంగా వస్తుంటుంది, వాటర్ ఎక్కువ ఉంది బాడీలో, దాన్ని తగ్గాలంటే మంచి ఎక్సర్సైజులు, మంచి ట్యాబ్లెట్లు వాడాలని చెప్పారు సార్. కాకపోతే మంచి డాక్టర్తో కన్సల్ట్ అయినాము, మంచి ట్యాబ్లెట్లు వాడినాము, ఎక్సర్సైజులు వాళ్ళు చెప్పినది ప్రతిదీ చేసినాం సార్. అది ఆ చేసినంత వరకు మాత్రమే పని చేసేది, తర్వాత మళ్ళీ యథాప్రకారంగా వచ్చేది సార్. ఈ బాధను ఏ విధంగా మనం రెక్టిఫై చేయాలా, ఏం చేయాలనే స్టేజ్లో ఉన్నప్పుడు మనం అనుకునే ఆ టైమింగ్లో మునీర్ బాబు అని మా అల్లుడు గవర్నమెంట్ టీచర్, ఆయన ఎంఆర్ఎల్ రెడ్డి సార్ ద్వారా పరిచయం అయ్యి ఆయన ద్వారా నాకు ఈ ప్రోడక్ట్ అందింది సార్. ఫస్ట్ ఒక 2 ప్యాకెట్లు తీసుకొని మా మిస్సెస్కి వాడిచ్చాను సార్. నేను టయానికి పొద్దునే లేయడము, పడిగడుపున వేసుకోవడము, ట్యాబ్లెట్లు ఏ విధంగా వాడతామో అదే విధంగా కంటిన్యూ చేసినాం సార్. ఒక ప్యాకెట్ వాడిన తర్వాత రిజల్ట్ ఏం అంతగా కనపడలేదు సార్. సరే ఎందుకైనా మంచిది, డబ్బు పెట్టినాం,
ఏదైనా కూడా దాని వాల్యూ ఏంటిది అనేది తర్వాత తెలుస్తుంది అని కంటిన్యూగా 2వ ప్యాకెట్ కూడా వాడినాం సార్. 2వ ప్యాకెట్ ఎప్పుడైతే మొదలు పెట్టినామో రిజల్ట్ ఆటోమేటిక్గా నెమ్మదిగా 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 బాడీలో ఉండే వాటరు తగ్గడం మొదలైంది సార్. బాడీలో ఉండే వాటరు తగ్గడం మొదలైంది. ఆ నొప్పులు అనేటివి నెమ్మదిగా నెమ్మదిగా తగ్గడం స్టార్ట్ అయినాయి సార్. ఆ విధంగా దాదాపు 4 ప్యాకెట్లు వాడినాం సార్ మేము. 4 ప్యాకెట్లు వాడిన తర్వాత ఆ ఒక్క ప్రాబ్లం కోసం మేము వాడితే బాడీలో వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయిపోయినాయి సార్. వేరే వేరే ప్రాబ్లం అంటే గ్యాస్ట్రిక్ ఉన్నది, తెలియకుండానే గ్యాస్ట్రిక్ ఉన్నది. అదే విధంగా ముఖంలో ఒక గ్లో అనేది వచ్చేసింది. ఇంకా అసలు చాలా మంది లేడీస్ చూసిన వాళ్ళు మీరు ఏ ప్రోడక్ట్ వాడుతున్నారు, స్నో తెల్లగా కావడానికి మీరు ఏది వాడుతున్నారు అని అడగడం మొదలు పెట్టినారు సార్. ఎందుకంటే ముఖంలో అంత గ్లో వచ్చేసినారు. అదే విధంగా బాడీలో ఉండే ఏ వ్యాధి కూడా ప్రతిదీ టోటల్గా ఇప్పుడు మేమిద్దరం వాకింగ్కి వెళ్తే నాకంటే కూడా మా భార్య ముందు వెళ్తుంది సార్. అంత రిజల్ట్ వచ్చింది సార్ ఈ ప్రోడక్ట్లో. అసలు ఈ ప్రోడక్ట్ ఇందులో ఇంత ఉంటుందని నేనైతే అనుకోలేదు సార్. కాకపోతే వాడిన తర్వాత ఈ ప్రోడక్ట్లో ఇంత దమ్ముందా, ఇంత పెద్ద పెద్ద డాక్టర్లతో కన్సల్ట్ అయినా కూడా కానీ జబ్బు ఈ ప్రోడక్ట్తో నయమైందని చాలా 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 సంతోషపడినాం సార్ మేమైతే. ఎందుకంటే మా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే ప్రతిరోజు మామని చూసి నేను బాధపడేవాడిని. నడవలేని స్టేజ్, పండుకుంటే రాత్రిపూట నిద్రలేని స్టేజ్, ఎప్పుడంటే అప్పుడు లేయడము ఏడ్చడం మొదలు పెడుతున్నది మా భార్య. ఆ స్టేజ్లో ఈ క్యూర్సెల్ అనే ప్రోడక్ట్ వాడడం వల్ల చాలా చాలా నయమైపోయింది సార్. అసలు మాటల్లో చెప్పలేం, కానీ అది అనుభవించే వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది సార్. ఇదైతే పక్కా 100% సార్. ఎందుకంటే ఏదైనా కూడా ఒక పనిని ఇంట్రెస్ట్గా చేసి వాడు రిజల్ట్ పొందుతాడో వాని యొక్క ఆనందం ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మా ఫ్యామిలీలో, మా భార్య ఒక్కటి కాదు, మా ఫ్యామిలీలో మొత్తం మేము చాలా ఆనందంగా ఉన్నాం సార్. అదే విధంగా మా భార్యకి ఇంత మంచి రిజల్ట్ వచ్చింది కదా అని మా కూతుర్ని కూడా నేను వాడిచ్చాను సార్. మా కూతురు ఇప్పుడు బీటెక్ చదువుతుంది. ఆమె ముఖంలో అన్ని మొటిమలు సార్, భయంకరమైన మొటిమలు. అసలు నేనే బాధపడేవాడిని. ఒక ఆడపాప ఏ విధంగా కాలేజీకి పోతుంది, ఏ విధంగా అందహీనంగా ఏ విధంగా వెళ్తుంది, ఆమెకు కూడా బాధ ఉంటుంది కదా సార్. ఆ విధంగా సరే ఈ రిజల్ట్ ఈ విధంగా వచ్చింది కదా, నా కూతుర్ని కూడా నేను వాడిద్దాం అని చెప్పి ఇంట్లో మా కూతురుతో కూడా నేను వాడిచ్చాను సార్. చాలా అద్భుతమైన రిజల్ట్, డబుల్ రిజల్ట్ వచ్చింది. ఒక్క ప్యాకెట్కే ముఖమంతా ఇంకా బ్యూటీ పార్లర్కి పోయి ఏ విధంగా వస్తారో ఆ విధంగా మారిపోయింది సార్. అసలు నేను అనుకోలేదు సార్. ఈరోజు మా పాప కూడా చాలా చాలా హ్యాపీగా కాలేజీకి వెళ్తుంది సార్. చాలా మంది కాలేజీలో పిల్లలు అదేంటే ఏం వాడినావు నువ్వు, అర్థం కాలేదు, 1 నెల 2 నెలలోనే నీ ముఖం ఈ విధంగా మారిపోయింది అని అడగడం మొదలు పెట్టినారంట సార్. ఇది మా భార్యది ఒక అద్భుతమైన రిజల్ట్ అంటే ఇది డబల్ అద్భుతమైన రిజల్ట్ సార్. ఎందుకంటే పెళ్లి కాబోయే పాప కాబట్టి నేను కూడా చాలా బాధపడేవాడిని. ఏం చేయాలా, ఏ క్రీమ్స్ వాడాలా, ఏంటిది అనేది చాలా ఆలోచనలు ఉన్నాయి సార్. కాకపోతే ఈ క్యూర్సెల్ ప్రోడక్ట్ వల్ల ఇంత అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయా అనేది అది వాడేటోళ్ళకి తెలుస్తుంటా సార్. చాలా చాలా సార్, చాలా. ఎందుకంటే మేము కృతజ్ఞతలై ఉంటాం సార్ ఈ క్యూర్సెల్కి. ఎందుకంటే ఈరోజు మా ఫ్యామిలీ, నా కూతురు అందరం మేము చాలా చాలా బాగున్నామంటే ఈ క్యూర్సెల్ వల్ల వాడడం వల్ల ఈ రిజల్ట్ రావడం వల్ల ఏమైందంటే చాలా హ్యాపీగా ఇంట్లో ఉన్నాం సార్. లేదంటే ఎప్పుడు బాధపడేవాళ్ళం. మా పాప ఆ విధంగా, మా భార్య ఈ విధంగా. అందుకు ఈ క్యూర్సెల్కి తీసుకొచ్చిన లైన్ ప్రసాద్ సార్ గారికి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువనే సార్. అదే విధంగా ఈ లైన్ స్ట్రీమ్లో ఉండే ప్రతి ఒక్క లీడర్కి
నేను పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకు. ఎస్ సార్ అరుణ్ గారు, గ్రేట్ సార్. చక్కటి 2 రిజల్ట్ చెప్పారు, ఒకటి మీ మేడంకి, ఒకటి మీ పాపకి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి రిజల్ట్ చెప్పారు. ఓకే అండి, నెక్స్ట్ అండి పత్రి ఓంకార్ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. అట్లాగే ఆ తర్వాత శిరీష గారు, మేడం మీరు రెడీగా ఉండండి. పత్రి ఓంకార్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చానండి సార్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చిన వాళ్ళు వెంటనే తీసుకోవాలి, లేకపోతే నెక్స్ట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. నాకు తెలిసి పత్రి ఓంకార్ సార్ లాస్ట్ టైం కూడా ఇలాగే హ్యాండ్ రైజ్ చేశారు కానీ చెప్పలేదు. ఓకే అండి సార్. తర్వాత వివో X200 FE ఉన్నారు, వారు మీరు పేరు మార్చుకోండి సార్. పేరు మార్చుకుంటే తప్ప మనం అన్మిట్ ఆప్షన్ ఇవ్వలేమండి. ఓకేనా మేడం? శిరీష్ గారు, మీకు అన్మిట్ ఆప్షన్ వచ్చింది చూడండి మేడం. నెక్స్ట్ యాదగిరి గారు, మీరు రెడీగా ఉండండి. ఎస్ మేడం. గుడ్ మార్నింగ్, హ్యాపీ హెల్దీ మార్నింగ్ సార్. హలో సార్. ఎస్ మేడం, హెల్దీ మార్నింగ్ మేడం, హ్యాపీ మార్నింగ్. చెప్పండి మేడం. ఇక్కడ మైబాద్ జిల్లా శనిగపురం మేడం ఒక్కసారి వినండి మేడం. మీరు ఇంటి లోపల ఎక్కడో ఉండి మాట్లాడుతున్నారు, టవర్ రావటం లేదు. గురించి మా అప్లైన ప్రోడక్ట్ గురించి కొద్దిగా బయటకు వచ్చి మాట్లాడండి మేడం. కొద్దిగా సార్ ఇప్పుడు వినిపిస్తుందా సార్? ఇప్పుడు వినిపిస్తుందండి, చెప్పండి సార్. ఇప్పుడు మా అప్లైనర్ వచ్చేసి సేవలాల్ వెంకన్న సార్. మాది మైబాద్ జిల్లా శనిగపురం విలేజ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. గుండ్లబోడు వీడియో ఆఫ్ చేసుకుని మాట్లాడమనండి మేడం. ఒక్కసారి సార్ నాకు అంతకుముగా ఉండేది సార్, సిఆర్పి రేటింగ్స్ బాగా ఉండేది సార్. ఇప్పుడు వినిపిస్తుందా సార్? ఇప్పుడు వినిపిస్తుంది మేడం, చెప్పండి. సిఆర్పి రేటింగ్స్ చాలా ఎక్కువ ఉండేది సార్ నాకు. ఈ క్యూర్సెల్ మా నేను ఈ క్యూర్సెల్ వాడిన తర్వాత బాగా ఆయాసం ఉండేది సార్. ఇది వాడిన తర్వాత చాలా వరకు తగ్గింది నాకు. తర్వాత ఇక నేను మా డాడీకి ఇచ్చిన సార్ ఈ ప్రోడక్ట్. మా డాడీకి క్రియాటిన్ ప్రాబ్లం ఉండే, కిడ్నీలో 2.5 ఉండేది సార్. స్టార్టింగ్ లో మా డాడీకి ఈ ప్రోడక్ట్ ఇస్తే మా డాడీ నమ్మలేదు చాలా డేస్ వరకు. తర్వాత ఒక 1 మంత్ వాడిన తర్వాత వెళ్ళి హాస్పిటల్లో టెస్ట్ చేయిస్తే 2.5 నుంచి 2.0కి వచ్చింది సార్ ఇది క్రియాటిన్ కిడ్నీలో. తర్వాత మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ కి సజెస్ట్ చేసిరు సార్. ఒకసారి తన ప్రాబ్లం గురించి మా డాడీ మాట్లాడతారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. నాకు 3 నెలల కింద నాకు క్రియాటిన్ 2.5 ఉండే సార్. ఆ తర్వాత 1 మంత్ వాడిన సార్. ఆ తర్వాత నేను టెస్ట్ చేయించుకుంటే 2.0కి వచ్చింది సార్. ఇప్పుడు నేను హ్యాపీగా ఆటో తోలుకుంటున్నా సార్. నాకు హ్యాపీగా ఉంది సార్. నాకు ఆరోగ్యం కొంచెం మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది సార్. ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ కూడా అందరికీ చెప్పుకుంటున్నా సార్. క్యూర్సెల్ వాళ్ళకు కూడా ఇస్తున్నాం సార్, వాళ్ళు కూడా వాడుతున్నారు. నాకు మంచి హ్యాపీగా ఉంది సార్. ఆటో కూడా మంచిగా తోలుకుంటున్నా సార్. నేను ఇంతకుముందు ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా నాకు రిజల్ట్ అనేది ఏం తెలవలేదు సార్. ఈ క్యూర్సెల్ వాడిన కాడ నుంచి నాకు మంచి హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ క్యూర్సెల్ సార్. ఎస్ సార్, గుడ్ సార్, గుడ్. ఫ్రెండ్స్ కూడా ఇలాగా మీకు ఎంత కాలం నుంచి అట్లా క్రియాటిన్ లెవెల్స్ కిడ్నీకి అట్లా ఉన్నాయి? దానికి ఇప్పుడు మనకి ఎంతకాలం వాడిన తర్వాత తగ్గింది? ఒక వర్డ్ లో చెప్పగలరా? 2 సంవత్సరాల నుంచి నేను చాలా బాధపడుతున్నాను సార్ క్రియాటిన్ గురించి. ఒక 3 నెలల కానీ క్యూర్సెల్ వాడుతున్నాను సార్ నేను. ఆ తర్వాత నాకు కొంచెం 2.5 నుంచి 2.0కు తగ్గింది సార్. ఇప్పుడు కూడా నేను వాడుతూనే ఉన్నాను సార్.
హాస్పిటల్ కూడా వెళ్తలేను సార్, టాబ్లెట్లు కూడా వాడట్లేదు. ఇప్పుడు క్యూర్సెలే వాడుకుంటున్నా సార్. నాకు మంచి హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఇప్పుడు నాకు అంతకుముందు ఒళ్ళంతా నొప్పులు ఉండే సార్, ఇప్పుడు నొప్పులు కూడా ఏం లేదు. నడుము నొప్పులు కూడా ఉండే, నడుము నొప్పులు కూడా తగ్గింది సార్. మంచి హుషారుగా ఆటో తోలుకుంటున్నా సార్. నేను మా ఫ్రెండ్స్ కూడా అందరికి చెప్పుకుంటున్నా, చాలా మందికి 2-3కి కూడా ఇప్పించిన సార్, వాళ్ళు కూడా వాడుతున్నారు సార్. ఇప్పుడు మా మిస్సెస్ కూడా కోవుగడ్డలు ఉన్నాయని ఆమె కూడా వాడిస్తున్నాం సార్. ఒక ప్యాకెట్ స్టార్ట్ చేసింది, సగం ప్యాకెట్ కూడా అయిపోయింది ఆమెది. కోవుగడ్డలు ఉన్నాయని ఆమెకి ఇచ్చిన, ఆమె కూడా వాడుతుంది సార్. ఇప్పుడు ఆమె కూడా మంచిగా తగ్గుతుందని మాకు నమ్మకం అనిపిస్తుంది సార్. చాలా మందికి కూడా నేను చెప్తున్నా, వాళ్ళు కూడా వాడుతున్నారు సార్. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. గ్రేట్ సార్, గ్రేట్ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మంచిగా దీని మీద ఇంకా మీకు నమ్మకం పెట్టుకొని ఇట్లా వాడుతూ వెళ్తే మీకు ఖచ్చితమైన రిజల్ట్ వస్తుంది. అట్లా మీరు ఇంకా చాలా మందికి అక్కడ సేవాల తరపు నుంచి చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు. మీరు చేసే చాలా మంచి పెద్ద యజ్ఞం అండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, ఏఎంఆర్ యాదగిరి గారు, అలాగే నెక్స్ట్ ప్రేమలత డైమండ్ గారు, మీరు రెడీగా ఉండండి మేడం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, నమస్తే అండి. నా పేరు నక్క యాదగిరి సార్, మాది తెలంగాణ రంగారెడ్డి జిల్లా చింతుల విలేజ్ సార్. అయితే నా టెస్ట్ మనీ ఏంటంటే, మా మిస్సెస్కి ఫైల్స్ ఉండే సార్. అంటే నేను ఇప్పుడు అగ్రికల్చర్ వర్క్ కాబట్టి బాయ్ దగ్గర ఉన్నా సార్, ఇంటి దగ్గర లేను. అయితే ఫైల్స్ ఒకటి ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఏదో ఒక రోజు వారానికి ఒక రోజు బాయ్ దగ్గరికి వస్తుంది సార్. వచ్చిన రోజు కొంచెం ఎండలో నిలబడితే ఈ నడినెత్తిన పెయిన్ వచ్చేది సార్. హలో సార్ చెప్పండి. నెత్తిలో నొప్పి లేచేది సార్, ఈ మాడ నొప్పి అని. అది విపరీతమైన నొప్పి సార్, భరించలేని నొప్పి. ఒక్కొక్క రోజు నైట్ తెల్లందాకా నిద్ర రాక తలకేసి కొట్టేది సార్ నెత్తి. అలాంటి టైంలో మన మాధవరెడ్డి సార్, ఏరేట్ల మాధవరెడ్డి గారు మా అప్లైనర్ సార్, నాకు ఇట్లా ఉంది అంటే ఒక ప్యాకెట్లు తెచ్చిచ్చింది సార్. అప్పుడు 5,800 రూపాయలు ఉండే, 2 ప్యాకెట్లు ఇచ్చింది సార్. ఈ ఫైల్స్ ఒకటి అదొకటి 2 పోయినాయి సార్. ఇంకొకటి ఏంటంటే, ఈ నైట్ నిద్రలా ఈ పిక్కలు పట్టుకునేది సార్, నరాలు అనేది నడుము కానీ కాళ్ళు కానీ ఇట్లా పట్టుకునేది, కళ్ళనీయకపోయేది. అలాంటిది కూడా ఓకే అయింది సార్. అయితే సరే మనసులకే కదా మనం చేస్తుందా లేకపోతే ఇంకేమైనా చేస్తుందా అని మనం రోజు జూమ్లో వింటున్నాం కదా, ప్రతి సండే వింటున్న టెస్ట్ మనీ కాబట్టి నాకు ఆవులు ఉన్నాయి సార్. అయితే ఒక చిన్న దూడే సార్, అది 6 months ఉంటుంది. అది పాలు ఎక్కువైనా ఏమైందో ప్రాబ్లం తెలియదు కానీ ఒకటే వాటర్ పోయింది సార్. మొత్తం నల్ల పెడితే మోటార్ నిండి ఎట్లా వస్తుందో అట్లా పోయి బాగా మొత్తం వీక్ అయిపోయి మరి కంపు స్మెల్ సార్ అది. అయితే అన్నకి ఇట్లా అవుతుందంటే సరేలే అని చెప్పేసి అన్ననే డైరెక్ట్ వచ్చేసిండు ఊరికి. ఒక 2 సాచెస్ వేసింది సార్. నెక్స్ట్ డే మళ్ళీ నేను ఒక 2 వేసిన సార్. మా 3వ రోజు సార్ అది నార్మల్గా ఎట్లా పోతుందో మంచిగా గట్టిగా వేసింది సార్ పెండ. వీడియో వస్తలేనట్టు సార్, వీడియో చూపిస్తా సార్. ఇగో కనిపిస్తుందా సార్? ఇప్పుడు యాక్టివ్గా ఉంది సార్ దూడగిడ. ఇడిస్తే మాత్రం దొరకట్లేదు సార్. ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇడిస్తే సైలెంట్ గా ఎన్నో ఒక తాన నిద్ర పోయినట్టు వీక్ గా ఉండే సార్. అదే నేను అనుకున్నా సార్, కోడి పుంజులకే కాదు మన ఆవుదులకు కూడా మంచిగా పనిచేస్తుందని అనుకుంటున్నా సార్. నెక్స్ట్ ఒక దానికి నట్టలు ఉన్నాయేమో అనుకుని దాన్ని కూడా వేద్దామని అనుకుంటున్నా సార్. టెస్ట్ చేసి నెక్స్ట్ సండే టెస్ట్ మని చెప్తా సార్. ఓకే అండి, సరే థ్యాంక్ యూ సార్. గ్రేట్. చూద్దామండి లాస్ట్ లో మనకి మళ్ళీ మన సార్ వాళ్ళు దీని గురించి మాట్లాడతారు. వెరీ గ్రేట్ అండి, గ్రేట్ రిజల్ట్. ఓకే, చక్కటి రిజల్ట్ చెప్పారు మీ ఫైల్స్ గురించి, అట్లాగే మీరు హెడేక్ గురించి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, నెక్స్ట్ మేడం ప్రేమలత గారు, మీకు అన్మిట్ ఆప్షన్ వచ్చింది చూడండి మేడం ఒకసారి. మేడం జస్ట్ టచ్ చేసి మాట్లాడండి.
ఎస్ మేడం. Good morning, sir. Many వెరీ morning, వెరీ sir. గుడ్ మార్నింగ్. వెరీ గ్రేట్ మార్నింగ్ మేడం. From Karnataka, Chikballapur district, sir. ನನ್ನ ಹೆಸರು ಪ್ರೇಮಲತಾ ಸರ್. ನಾನು ಅಪ್ಲೈ ಬಂದು ರಾಮು ಸರ್ ಮತ್ತೆ ನವೀನ್ ಸರ್. ಸರ್ ಕೇಳಿಸ್ತಿದೆಯಾ ಸರ್? ಎಸ್ ಮೇಡಮ್, ಪ್ಲೀಸ್ ಕ್ಯಾರಿ ಆನ್. ಸರ್ ನನಗೆ ಒಂದು ಪ್ರಾಬ್ಲಮ್ ಥೈರಾಯ್ಡ್ ಇತ್ತು ಸರ್. ನನಗೆ ಇವಾಗ ಥೈರಾಯ್ಡ್ 8 years ಇಂದ ಇತ್ತು ಸರ್. ಥೈರಾಯ್ಡ್ ಎಲ್ಲ ಕ್ಲಿಯರ್ ಆಯ್ತು. ಈಗ 1 month ಇಂದ ರೈಟ್ ಸೈಡ್ ತುಂಬಾ ಪೇನ್ ಇತ್ತು ಸರ್ ನನಗೆ. ನಾನು ಈಗ ಒಂದು 4 days ಬ್ಯಾಕ್ ಡಾಕ್ಟರ್ ಹತ್ರ ಹೋದೆ. 15 days ಇಂದ ತುಂಬಾ ಇರಕ್ ಆಗ್ತಿಲ್ಲ, ಅಷ್ಟು ಕುತ್ಕೊಳಕ್ಕೂ ಆಗ್ತಿಲ್ಲ, ನಿಂತ್ಕೊಳಕ್ಕೂ ಆಗ್ತಿಲ್ಲ, ಆ ತರ ಆಗ್ತಿತ್ತು. ಈಗ 4 days ಇಂದ ನಾನು ಬ್ಯಾಂಗ್ಳೂರ್ಗೆ ಹೋಗಿ ಮತ್ತೆ ಅಲ್ಲೇ ಎಲ್ಲ ಅಲ್ಟ್ರಾ ಸ್ಕ್ಯಾನಿಂಗು ಎಲ್ಲ ಮಾಡಿಸ್ದೆ ಸರ್. ಸ್ಕ್ಯಾನಿಂಗ್ ಮಾಡ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ರು ಡಾಕ್ಟರು. ಮಾಡಿಸ್ದೆ. ಡಾಕ್ಟರ್ ಹೇಳಿದ್ರು ಮೋಸ್ಟ್ಲಿ ಕಿಡ್ನಿಯಲ್ಲಿ ಸ್ಟೋನ್ಸ್ ಇದೆಮ್ಮ, ಅದಕ್ಕೆ ನಿಂಗೆ ಇಷ್ಟು ಪೈನ್ ಆಗ್ತಾ ಇರೋದು ಅಂತ ಹೇಳಿದ್ರು ಸರ್. ಸರಿ ಅಂತ ಹೇಳಿ ಎಲ್ಲ ಟೆಸ್ಟ್ ಮಾಡಿಸ್ದೆ. ಬ್ಲಡ್ ಟೆಸ್ಟ್, ಯೂರಿನ್ ಟೆಸ್ಟ್ ಎಲ್ಲ ಆಯ್ತು. ಟೆಸ್ಟ್ ರಿಪೋರ್ಟ್ ಅಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ಇದು ಈ ತರ ಇಷ್ಟು ಪ್ರಾಬ್ಲಮ್ ಇದೆ, ಇದು ಕಿಡ್ನಿ ಸ್ಟೋನ್ಸ್ ಇರ್ಬೇಕಿತ್ತು ಅಂತ ಹೇಳಿದ್ರು. ನಾನು ಕ್ಯೂರ್ಸೆಲ್ ತಗೊಂತಾ ಇದ್ದೆ, ನನಗೆ ಥೈರಾಯ್ಡ್ ಎಲ್ಲ ನಾರ್ಮಲ್ ಬಂದಿದೆ ಅಂತ ಹೇಳಿದೆ. ರಿಪೋರ್ಟ್ ತೋರಿಸಿ ಅಂದ್ರು, ತೋರಿಸ್ದೆ. ಡಾಕ್ಟ್ರು ಓಕೆಮ್ಮ ಇಷ್ಟೊಂದು ಪವರ್ ಇದೆಯಾ ಅಂತ ಹೇಳಿದ್ರು. ತಿರ್ಗಾ ಮತ್ತೆ ನಾನು ಇದು ತಗೊಂತಾ ಇರೋದಕ್ಕೋಸ್ಕರನೇ ನನಗೆ ಕಿಡ್ನಿಯಲ್ಲಿ ಸ್ಟೋನ್ಸು ಹತ್ರ ಸೋಕಿಲ್ಲ ಅಂತ ಈಗ ನನಗೆ ಸ್ವಲ್ಪ ಕನ್ಫರ್ಮ್ ಆಗ್ತಾ ಇದೆ ಅಂತ ಡಾಕ್ಟರ್ ಹೇಳಿದ್ರು ಸರ್. ನಾನು ಮತ್ತೆ ಬಂದು ನನ್ನ ಅಪ್ಲೈ ಸರ್ಗೆ, ನವೀನ್ ಸರ್ಗೆ ಹೇಳಿದೆ, ಕ್ಯೂರ್ಸೆಲ್ ಯೂಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ ಮೇಡಮ್, ಇನ್ನು ನನಗೆ ಎಲ್ಲಿಂದ ಕಿಡ್ನಿಯಲ್ಲಿ ಸ್ಟೋನ್ ಬರುತ್ತೆ ಹೇಳಿ ಅಂದ್ರು. 2 packets ಕಂಪ್ಲೀಟ್ ಮಾಡಿದ್ದೀನಿ ಸರ್. ನಾನು ರಿಸಲ್ಟ್ ಎಲ್ಲ ಪಕ್ಕಾ ಬಂದಿದೆ. ನಿನ್ನೆನೂ ಎಲ್ಲ ರಿಸಲ್ಟ್ ಎಲ್ಲ ಬಂತು ಸರ್. ನನಗೆ ನೋಡಿ ಪ್ರತಿ ಒಂದೂ ಆರಾಮಾಗಿದ್ದೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ರು ಸರ್. ಹೇಳಿದ ತಕ್ಷಣ ನನಗೆ ಸ್ವಲ್ಪ ಹ್ಯಾಪಿ ಆಯ್ತು. ಈಗ ಯಾವುದೇ ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ ಇಲ್ಲ. ಸ್ವಲ್ಪ ಗ್ಯಾಸ್ಟ್ರಿಕ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಇಂದ ಆಗಿತ್ತಂತೆ, ಯಾಕಂದ್ರೆ ಪ್ರಾಡಕ್ಟ್ ಖಾಲಿ ಆಗಿದೆ ಸರ್. ಪ್ರಾಡಕ್ಟ್ ಇಲ್ಲ, ಬರಬೇಕು ನನಗೆ. 1 month ಇಂದ ಪ್ರಾಡಕ್ಟ್ ತಗೊಳ್ತಾ ಇಲ್ಲ, ಅದು ಇನ್ನ ಪ್ರಾಡಕ್ಟ್ ಬಂದಿಲ್ಲ. ಇವತ್ತು ಬರುತ್ತೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ ಸರ್. ಮತ್ತೆ ನನ್ನ ಡಾಕ್ಟರ್ ಸರ್ ಇನ್ನೊಂದೇನು ಅಂತಂದ್ರೆ ಡಾಕ್ಟರ್ಗೆ ಸಜೆಸ್ಟ್ ಮಾಡಿದೆ ಸರ್. ಡಾಕ್ಟರ್ ಇದ್ರ ಬಗ್ಗೆ ಸ್ವಲ್ಪ ಹೇಳಮ್ಮ ಅಂತ ಹೇಳಿದ್ರು, ಎಲ್ಲ ಹೇಳಿದೆ. ಮತ್ತೆ ನನಗೆ ಅಪ್ಲೈನ್ ಕರೆಸಿ ಪ್ಲಾನ್ ಕೊಡಿಸಿ ಮಾಡಿದಕ್ಕೆ ಡಾಕ್ಟರ್ ಇವತ್ತು ID ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ ಸರ್. ಬ್ಯಾಂಗ್ಳೂರು ಅಮೇರಿಕಾದಲ್ಲಿ 11 ವರ್ಷ ಇದ್ರಂತೆ ಡಾಕ್ಟರ್. ಬಂದು ಈಗ ಇಲ್ಲೇ ಬ್ಯಾಂಗ್ಳೂರು ಬ್ಯಾಟ್ರಾಂಪುರ ಸಹಕಾರ ನಗರದಲ್ಲಿ ಕ್ಲಿನಿಕ್ ಇಟ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಅವ್ರು ಅಪ್ರಿಶಿಯೇಟ್ ಮಾಡಿದ್ರು ಸರ್ ಈ ಕ್ಯೂರ್ಸೆಲ್ ಬಗ್ಗೆ ತುಂಬಾ. ಅವರು ಸ್ವಲ್ಪ ಪ್ಲಾನ್ ಅವರೇ ಹೇಳಿದ್ರು. ಸ್ಟೆಮ್ ಸೆಲ್ ಬಗ್ಗೆ ನನಗೂ ಗೊತ್ತಮ್ಮ, ಆದ್ರೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ, ನಾನು ಪೇಷಂಟ್ಸ್ಗೆಲ್ಲ ರೆಫರ್ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ರು ಸರ್. ಮತ್ತೆ ಇನ್ನೊಂದೇ ಒಂದು ಸರ್, ನಮ್ಮ ಮನೇಲಿ ಮನಿ ಪ್ಲಾಂಟ್ ಗಿಡ ಇದೆ ಸರ್. ಎಲ್ಲ ಒಣಗೋಗ್ಬಿಡ್ತಾ ಇತ್ತು. ನಮ್ಮ ಅಮ್ಮ ಅದು ತುಂಬಾ ಫೀಲ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ರು ಸರ್. ತೋರಿಸ್ತೀನಿ ನೋಡಿ ಸರ್, ಎಷ್ಟು ಯಾವ ತರ ಇದೆ. ಒಂದ್ ರೇರ್ ಎಲ್ಲ ಪೂರ್ತಿ ಒಣಗೋಗಿತ್ತು. ನಾನು ಕ್ಯೂರ್ಸೆಲ್ ನ ಪ್ಯಾಕೆಟ್ ನ ಸ್ವಲ್ಪ ವಾಟರ್ ಮಿಕ್ಸ್ ಮಾಡಿ ಅದಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ಯೂಸ್ ಮಾಡಿ ಹಾಕಿದೆ ಸರ್. ಹಾಕಿದ್ಮೇಲೆ ಚೆನ್ನಾಗಿ ಗಿಡ ಚೆನ್ನಾಗಿ ಬರ್ತಾ ಇದೆ ಸರ್. ತುಂಬಾ ತುಂಬಾ ಸರ್. ನಮ್ಗೆ ಲಯನ್ ಪ್ರಸಾದ್ ಸರ್ ನಮ್ ಇಂಡಿಯಾಗೆ ಇದು ತಗೊಂಡ್ ಬಂದು ಕ್ಯೂರ್ಸೆಲ್ ನ ತುಂಬಾ ಹ್ಯಾಪಿಯಾಗಿ ಫೀಲ್ ಆಗ್ತಾ ಇದೆ ಸರ್. ತುಂಬಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ನಮ್ಮ ಟೀಮ್ಗೆ, ಲಯನ್ ಪ್ರಸಾದ್ ಸರ್ಗೆ, ಮತ್ತೆ ಲಯನ್ ಫೈ ರವಿಚಂದ್ರ ಸರ್, ನಿಮಗೂ ಕೂಡ ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ಸರ್. ಇಷ್ಟು ನನ್ನ ಮಾತು ಹೇಳಿ ಮುಗಿಸ್ತೀನಿ ಸರ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್, ನನಗೆ ಮಾತಾಡಕ್ಕೆ ಅವಕಾಶ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ. ಎಸ್ ಮೇಡಮ್, ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಒಳ್ಳೆ ರಿಸಲ್ಟ್ కొట్టిದ್ದೀರಾ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, ఇది మేడం కన్నడలో చెప్పారు. మేడం వచ్చేసి చిక్బళ్ళాపూర్ నుంచి, కాబట్టి తను కన్నడలో మాట్లాడగలిగారు. మేడం కి 8 years నుంచి థైరాయిడ్ ఉందంటండి. సో ఆ థైరాయిడ్ సమస్యకి మేడం అది కూడా ఇప్పుడు క్లియర్ అయిందని చెప్పారు. అట్లాగే మేడం కి కొన్ని రోజులుగా రైట్ సైడ్ కొద్దిగా పెయిన్ ఉన్నట్టుగా తెలిస్తే దానికి ఎందుకు చాలా పెయిన్ ఎక్కువ అయితే బెంగళూరుకు వెళ్ళి అన్ని స్కానింగ్లు అంటే అల్ట్రా స్కానింగ్ ఇవన్నీ కూడా తీస్తే కిడ్నీలో ఏమన్నా స్టోన్స్ ఉన్నాయేమో అన్న ఉద్దేశంతో ఈ అల్ట్రా స్కానింగ్ అవన్నీ తీశారంటండి. సో దానికి వాళ్ళు తీసుకునేది ఏంటంటే, నేను ఆల్రెడీ మన క్యూర్సెల్ తీసుకుంటున్నాను అని చెప్పిన తర్వాత అవి కూడా లేవు అన్న సంగతి, ఇంత పవర్ఫుల్ గా మనకి ఎట్లా రిజల్ట్ వచ్చిందని చెప్పి డాక్టర్ అడిగారంట. సో డాక్టర్ కి మన ఈ క్యూర్సెల్ వాడుతున్నందుకు అది వెళ్ళిపోయిందని చెప్పిన తర్వాత తన ఆశ్చర్యంతో అసలు ఏంటిది అని కనుక్కున్నారంట. సో ఆ డాక్టర్ ఏంటంటే US రిటర్న్ ఇండియా అయిన 11 years గా
ఆ డాక్టర్ గారు అక్కడ రిటర్న్ అయిన వ్యక్తి, అంటే అలాంటి మంచి డాక్టర్ కి తను మన ప్లాన్ చెప్పిన తర్వాత తను కూడా ఈరోజు మనతో పాటు నడవడానికి స్టెమ్ సెల్ గురించి నాకు బాగా తెలుసు అని చెప్పి తను కూడా మనతో పాటు సహకార నగర్ నుంచి వస్తున్నారు ఒక డాక్టర్ మన యూనివర్సిటీలోకి, మన న్యూ యంగ్ ఫ్యామిలీలోకి. అట్లాగే మనీ ప్లాంట్ కూడా వేశారు, మనీ ప్లాంట్ చక్కగా వచ్చిందని చెప్పారు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇలాంటి కొన్ని అద్భుతమైన రిజల్ట్స్ మాత్రం నిజంగా చాలా చాలా ఎక్కువ వస్తున్నాయండి. ఓకే, నెక్స్ట్ రమణ సార్, రమణ గారు, గవర్నమెంట్ టీచర్. అట్లాగే నెక్స్ట్ అండి సార్ డాక్టర్ విశ్వనాథ్ సార్, చాలా రోజుల నుంచి మీరు రాలేదు. ఓకే, సార్ కూడా కన్నడలో చెప్తారు. ఓకే, అయినా సరే సార్ రెడీగా ఉండండి. నెక్స్ట్ పండు గారు మీరు రెడీగా ఉండండి. ఎస్ సార్, ప్లీజ్ సార్. రమణ సార్ మీరు మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను రాయచోటి నుంచి, అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి మాట్లాడుతున్నా సార్. మా అప్లైన్ వచ్చేసి జయరాము, తర్వాత లైన్ అప్లైన్ వచ్చేసి ఎంఆర్ఎల్ రెడ్డి సారు, కరీముల్లా సార్ గారు. సార్ నేను 7 years నుంచి మనకు చాలా సైనస్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నా సార్. కానీ అది ఏ హాస్పిటల్ ఎక్కడ చూపించినా అస్సలు ఇది కాలేదు సార్. నేను మన క్యూర్సెల్లో 2 నెలలుగా వాడుతున్నాను సార్. సైనస్ ప్రాబ్లం పూర్తిగా పోగా మోకాలు నొప్పులు ఉన్నాయి సార్, అవి కూడా పోయింది. బీపీ ఉన్నాయి సార్, అది కూడా వెళ్ళిపోయింది. తర్వాత నేను వీరనాగిరెడ్డి అనేసి ఒక టీచర్కి ఇచ్చాను సార్. వాళ్ళ కొడుకు జ్వరం వచ్చి 2 చెవులు వినపడకుండా వెళ్ళిపోయినాయి సార్. సార్ వినపడుతుందా సార్? వినిపిస్తుంది సార్, చెప్పండి. 2 చెవులకి వినపడకుండా పోయినాయి సార్. కానీ సార్ వచ్చేసి కడపలో చూపించారు, తర్వాత వేలూరులో, అన్ని చోట్ల చూపించారు సార్. ఏం లేదు ఎందుకు వినపడలేదు అని చెప్పేసి వాళ్ళకే డౌట్లు వచ్చినాయి సార్. కానీ పాపం పెళ్లి కావాల్సిన పిల్లోడు సార్, ఇంట్లోనే ఉంటా వచ్చినాడు సార్. కానీ ఎప్పుడైతే ఇది 2 ప్యాకెట్ల పైన వాడుతాను వెంటనే అతనికి వచ్చేసి చెవులు చక్కగా వినపడ్డాయి సార్. వాళ్ళు ఎంతో అప్రిషియేట్ చేశారు సార్ నన్ను. ఆ చెవులు వినపడకుండా పోవడం అనేది చాలా, వాళ్ళు ఇంట్లో ఎంతో ఏడ్చుకుంటా అన్నారు సార్. పిల్లవాడికి పెళ్లి కావాల్సిన పిల్లవాడికి ఇట్లా అయిపోయింది అనేసి. అని చక్కగా చాలా బాగా అయింది సార్. తర్వాత మా టీచర్ బాబా బక్రుద్దీన్ అని వాళ్ళ మిస్సెస్కి ఇచ్చాను సార్. ఆమెకు తలనొప్పి ఎక్కువగా ఉంటే ఆమెకు తలనొప్పి కూడా తగ్గింది సార్. తర్వాత జైలు వార్డెన్ సార్, ఒక జైలర్ గారికి ఇచ్చాను సార్. ఆయన షుగరు బీపీలు తగ్గినాయి సార్. తర్వాత అతనికి వాళ్ళ మిస్సెస్కి కూడా వాడిపించినాడు సార్. ఆమె వెయిట్ ఎక్కువ ఉండింది, వెయిట్ కూడా బాగా తగ్గింది సార్. 3 kgs 4 kgs తగ్గింది. వాళ్ళు చాలా చక్కగా హ్యాపీగా ఎంజాయ్గా ఉన్నారు సార్. తర్వాత ఇంకా 2-3 టీచర్లకు ఇచ్చాను సార్. చక్కగా మంచి రిజల్ట్స్ చెప్పారు సార్. ఇవి మేము వాడతాం ఎప్పటికైనా. మన క్యూర్సెల్ చాలా మంచి గొప్ప సార్, ఇది అద్భుతంగా ఉంది. దీన్ని ప్రవేశపెట్టినటువంటి మన లైన్ సార్ గారికి ధన్యవాదాలు సార్. ఉంటాను సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అండి, మీరు ఏదో మంచి ఇదిలో చెప్పారు, ఫ్లోలో చెప్పారు. రైట్ సార్. ఆయాస పడుతూ ఉన్నట్లున్నారు, మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నట్లున్నారు, లేకపోతే వాకింగ్ చేస్తున్నట్లున్నారు? వాకింగ్ చేస్తున్నారు సార్. వాకింగ్ లోనే. ఓకే సార్. రమణ గారు చాలా చక్కటి రిజల్ట్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అండి అదే పండు నరీష గారు, అట్లాగే నెక్స్ట్ గొర్రె కవిత మహేష్ గారు, మీరు రెడీగా ఉండండి. హలో. ఎస్ సార్. నమస్తే సార్. నా పేరు పాండు, భీమవరం, వెస్ట్ గోదావరి. మా అప్లైన్ రానుకుమార్ సార్. నేను 3 months నుంచి బిజినెస్లో రన్ అవుతున్నాను సార్. నేను ఒక పెరాలసిస్ పేషెంట్కి ఇచ్చాను సార్. చాలా బాగా రికవర్ అయ్యారు 1 monthలో, ఇంకా వాడుతున్నారు. అలాగే ఒక గ్యాంగ్రీన్ పేషెంట్కి ఇచ్చానండి, 85 ఏళ్ళు మేడం గారు, ఆవిడ నర్తకి. ఆవిడకి కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకా కొంచెం 2nd month రన్ అవుతుందండి, చాలా బాగుంది ఆవిడకి కూడా.
అలాగే మా అమ్మాయికి ఆపరేషన్ చేయించామండి. ఆపరేషన్ చేస్తే ఆవిడకి టిష్యూ కట్ అయ్యి మొత్తం మీద మోకాలు కాడి నుంచి లోన వరకు మాకు తిమ్మిరి వచ్చేసి కండరాలు బాగా పెయిన్ వచ్చేస్తుండేవి. అవి కూడా కంట్రోల్ అయింది సార్ అది. అలాగే మా అత్తయ్యకి వెరికోస్కి ఇచ్చానండి. వెరికోస్ కూడా చాలా బాగా కంట్రోల్ అయిందండి. 3rd మంత్ అండి ఇది. వేసారు మా రిజల్ట్స్. ఎస్ సార్. వెరికోస్ మీ అత్తయ్య గారికి ఎంతకాలం నుంచి ఉన్నాయి సార్? అవి ఎంతకాలం నుంచి ఉన్నాయి? ఇప్పుడు మన ప్రోడక్ట్ ఎంతకాలం వాడారు? ఎలా తగ్గింది ఒకసారి చెప్పగలరా? ఈ 3rd మంత్ అండి. అది బాగా సివియర్గా ఉండేవి. నుంచుంటే అసలు ఆ పెయిన్ వచ్చేస్తుందని బాధపడేవారు. ఒక 3.5 మంత్ అవుతుందండి మొదలుపెట్టి మేము. అంటే 8 ప్యాకెట్లు వాడారు. ఎప్పుడైతే చాలా బాగుందండి. పెయిన్ అయి తగ్గినాయి. వెరికోస్ కూడా అవి క్లియర్ అవుతున్నాయండి ఇప్పుడు. మెల్లు స్ప్రింగ్ టైప్లో ఉంటాయి కదండి, అవి కూడా క్లియర్ అవుతున్నాయి. గ్రేట్ సార్, గ్రేట్ సార్, గ్రేట్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అండి కవిత మహేష్ గారు, గొర్రె కవిత మహేష్ గారు. మీకు అన్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ రాజశేఖర్ గారు, లక్కీ మీరు లక్కీ రాజశేఖర్ గారు రెడీగా ఉండండి. ఎస్ సార్, ఎస్ సార్, ప్లీజ్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. మై సెల్ఫ్ గొర్రె మహేష్ సార్. మా అప్లైన్ మలేషియాలో ఉంటాడు సార్, విష్ణు అని, SSR టీమ్ సార్. సార్ నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ప్రొడక్ట్ ఎక్స్పీరియన్స్, నేను బండి పైన వెళ్తున్నప్పుడు యాక్టివా సార్, చిన్నగా ఒక పొక్కులో పడి చిన్న యాక్సిడెంట్ అయింది సార్. కన్ను కింద చిన్న గాయమైంది. మామూలుగా నాకు దెబ్బ తాకితే నేను వ్యవసాయం బ్యాక్గ్రౌండ్, అసలే తగ్గపోతుండే. ఒకరు టెస్ట్ చేద్దాం, ఎప్పుడు విష్ణు ఫోన్ చేస్తుండనే విషయంలో ప్రోడక్ట్ పనిచేస్తుందా లేదా అనేది మన ఏ మెడిసిన్ కానీ ఇంజెక్షన్ కానీ వేసుకోలేను సార్. అన్ఎక్స్పెక్టెడ్గా దానంతలో అదే నొప్పి తగ్గింది సార్, మన గాయం కూడా తగ్గింది. అట్లనే ఒక ముస్తాబాద్లో ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సార్ వాళ్ళ సారు మేడంకి మైగ్రేన్ ప్రాబ్లం సార్. ఆ మైగ్రేన్కు నేను ఫస్ట్ తనకి ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు తను ఏడుస్తుంది సార్. అసలు నేను చెప్తే వినే సిచ్యువేషన్లో లేదు. ఆపరేషన్ చేయాలన్నారట డాక్టర్. హైదరాబాద్ కానీ సిద్దిపేటలో కానీ టాప్ మోస్ట్ అందరు డాక్టర్ల దగ్గర వాళ్ళు తిరిగిరు. ఒక 25 lakhs ఖర్చు పెట్టుకున్నారట సార్. మన ప్రోడక్ట్ ఒక 3 వాడిన తర్వాత వండర్ఫుల్ రిజల్ట్. నేను మళ్ళీ తన దగ్గరికి అయినప్పుడు ఎంత హ్యాపీగా ఉందంటే సూపర్ సార్, వండర్ఫుల్ రిజల్ట్. అట్లనే మా పాప మొన్న కులిమనాలు వచ్చింది సార్. తనకు నేను ప్రోడక్ట్ వాడిన తర్వాత చాచెట్ ఇచ్చేవాడిని. ఆ చాచెట్ వాడి ఎంత హ్యాపీగా ఉంది సార్. రవిచంద్ర సార్, మిమ్మల్ని కూడా అక్కడ స్టేజ్ పైన కలిసిన మా పాపతో మీకు సెల్ఫీ దిగిన సార్. కులిమనాల్లో ప్రతి ఒక్కరూ మా పాపను గుర్తు చేశారు సార్. చిన్న పాప, ఓన్లీ 14 months పాప కులిమనాల్లో ఆ వెదర్ను తట్టుకుంది ఈ క్యూర్ సెల్ వాడి. థ్యాంక్ యూ సార్. ఎస్ ఎస్ సార్, ఎస్ సార్, గ్రేట్ సార్. మహేష్ గారు, అంత చలిలో కూడా మీటింగ్ లో కూడా తను ఉన్నది సార్. మీటింగ్ అయిపోయే వరకు ఉంది, లాస్ట్ వరకు. అవునండి, అవునండి, గ్రేట్ 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 గ్రేట్. ఓకే సార్, ఎవరైతే ఇప్పుడు మీరు చెప్పిన రిజల్ట్ ఏదైతే ఉంటుందో వీలైతే వాళ్ళతో ఒక చిన్న వీడియో తీయించండి. లేదు అంటే ఒకసారి వాళ్ళని డైరెక్ట్ గా మాట్లాడించే అవకాశం చూడండి సార్. ఎందుకంటే చాలా మంది మనకు చూస్తూ ఉంటారు కాబట్టి అది చాలా బాగుంటది. ఓకేనా? రైట్ అండి. ఇప్పుడు రిజల్ట్ ఎవరైతే చెప్తున్నారో సార్ వాళ్ళు ఒక చోట హ్యాపీగా కూర్చుని చక్కటి కంఫర్టబుల్ ప్లేస్ లో కూర్చుని మాట్లాడే అవకాశం అలా ఉండేవాళ్ళు చూసుకోండి సార్. అటు ఇటు తిరుగుతూ అటు ఇటు కాకుండా, ఎందుకంటే మనం చెప్పే ఈ రిజల్ట్ ఎంతో మందికి అదొక ఇన్స్పిరేషన్ గా వాళ్ళు దాన్ని రిలేట్ చేసుకుంటారండి. ఓకేనా? ఇది నా తరపు నుంచి ఒక చిన్న సజెషన్. సార్ పత్రి ఓంకార్ గారు, మీకు మొదట్లో ఆప్షన్ ఇచ్చాను, ఒక్కసారి చూడండి, మీకు అవకాశం ఉందా? రైట్ అండి. రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు,
డాక్టర్ విశ్వనాథ్ గారికి ఇవ్వండి, చాలా రోజుల తర్వాత వచ్చారు. అవును సార్, అవును సార్. లక్కీ రాజశేఖర్ సార్ ఒకసారి చూడండి. హలో ఎస్ అండి, మాట్లాడండి సార్, మాట్లాడండి. సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. నేను గత 3 నెలల నుంచి వాడుతున్నా సార్. నాకు డైజెషన్ ప్రాబ్లం ఉండే సార్. నాకు ఆ హార్ట్ కూడా మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఇవి ఒకసారి చెప్పి ఏమని చెప్పగలరా? సార్ మాది నిర్మల్ డిస్టిక్ సార్, ఇక్కడ తెలంగాణ నిర్మల్ డిస్టిక్ సార్. నిర్మల్ డిస్టిక్ కొండాపూర్ విలేజ్ సార్. నా పేరు రాజశేఖర్ గారు. చెప్పండి. అయితే నాకు హార్ట్ లో ఒక 5 years కింద నాకు హార్ట్ లో స్టెంట్ పడ్డా సార్. నాకు 37 years నాకు. నేను మా మరదలు అందులో జాయిన్ అయింది సార్, వాళ్ళు మన క్యూర్సెల్ లో. ఆల్రెడీ ఆమె నాకు చెప్పింది సార్. చెప్తే నేను క్యూర్సెల్ ఒక 3-4 నెలల నుంచి వాడుతున్నా సార్. నాకు ఆల్రెడీ అన్ని ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయినాయి సార్. నాకు హార్ట్ లో నేను రెగ్యులర్ టాబ్లెట్ వాడేవాడిని, ఇప్పుడు టాబ్లెట్ కూడా వాడట్లేదు. నేను రోజు ప్రొద్దున సాయంత్రం 2 times వాడినా సార్. ఇప్పుడు మళ్ళీ నాకు ఇంకొకటి డైజెషన్ ప్రాబ్లం కూడా ఉంది సార్, అది కూడా క్లియర్ అయింది సార్. నాకు ఇప్పుడు చాలా బాగుంది సార్, ఇంకా ఏం పర్లేదు సార్ నాకు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్, ఓకే అండి. గ్రేట్ సార్, చక్కటి రిజల్ట్ చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఎస్ అండి. ఓకే అండి, విష్ణు గారు మీకు అన్మిట్ ఆప్షన్ ఉంది సార్, ఒకసారి చూడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్ నా పేరు విష్ణు. మా అప్లైన్ వచ్చేసి కేవీఆర్ సార్ ఎస్ఎస్ఆర్ టీమ్. అయితే నేను ప్రజెంట్ మలేషియాలో ఉంటాను సార్. అయితే ఈ ప్రోడక్ట్ వచ్చేసి నేను ఫస్ట్ యాక్చువల్లీ ఇక్కడ మాకు మలేషియాలో నేను హాస్పిటల్లో వర్క్ చేస్తాను. డాక్టరు ఫస్ట్ చెప్పుండే ఇట్లా స్టెమ్ సెల్స్ బాగుంటుంది సింగపూర్ ప్రోడక్ట్ బేస్ అని చెప్పేసి మలేషియాలో. ఓకే, అప్పుడు కనుక్కున్నా దీని గురించి ప్రయత్నం చేసేటప్పుడు మనకు సారు కేవీఆర్ సార్ నాకు రిఫర్ చేశాక నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే మా అమ్మకైతే ఫస్ట్ వాడిపిద్దాం. ఫస్ట్ మా అమ్మకు క్యాన్సర్ ఉండే, గర్భాశయ క్యాన్సర్ విత్ షుగరు అండ్ బీపీ కూడా బాగుండే. తను వ్యవసాయ బ్యాక్గ్రౌండ్ మరి సార్. అయితే నేను ఫస్ట్ నుంచే ఈ ఫుడ్ సప్లిమెంట్ మీద వీటి మీద నాకు కొంచెం మంచి అవగాహన ఉంది. ఫస్ట్ వేరే కంపెనీలో వర్క్ చేసినా కాబట్టి ఫుడ్ సప్లిమెంట్ ఏంది, మళ్ళీ నా స్టడీ కూడా సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి సప్లిమెంట్స్ యొక్క విలువేంది వాటి గురించి కొంచెం అవగాహన ఉంది, ఐడియా. అయితే మొన్న రీసెంట్లీగా కులుమనాల్ ట్రిప్కు పోకముందు ప్రజెంట్గా అయితే ఆల్రెడీ కులుమనాల్ ట్రిప్ అచీవ్మెంట్ అయినా కానీ మనం ఇక రాలేని పొజిషన్లో నేను మలేషియాలో ఉన్నాను. మా అమ్మకు కంటి ఆపరేషన్ చేయాలన్నట్టు. చేస్తా అంటే ఆ ఆపరేషన్కి ఒక రోజు ముందు ఏం చేసిందంటే మా పాపని తీసుకెళ్ళి వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఫంక్షన్ ఉంటే ఆ రోజు నైట్ అన్నం తినేయడం వలన ఆటోమేటిక్గా అంతకుముందు షుగర్ నార్మల్గా 200 ఈ రేంజ్లో ఉండే. అంతకుముందు అంటే 400 ఉన్న షుగర్ కాస్త 3 months వాడిపోయడం వలన కంటిన్యూగా నాకు 200 వచ్చేసింది, నార్మల్ స్టేజ్కి వచ్చింది. క్యాన్సర్ కూడా ఎటువంటి ట్రీట్మెంట్ ఏం లేదు, అంతకుముందు కీమో అవన్నీ పెట్టేసినా కానీ ఈ సప్లిమెంట్ వాడడం వల్ల మన ప్రొడక్ట్ ఇవ్వడం వల్ల చాలా మంచి రిజల్ట్ వచ్చింది. అంతకుముందు నీరసంగా ఉండు, ఏదన్నా అగ్రికల్చర్ పనికి పోతే అంతకుముందు ఒక 2 days 3 days పోతే ఆ ఎండకు చక్కెర వచ్చినట్టు అనిపించి వెంటనే బ్లడ్ మోషన్స్, వామిటింగ్ అవి ఖచ్చితంగా ఫీవర్ వచ్చు. కానీ అటువంటిది మన ప్రోడక్ట్ వాడినాక 15 రోజులు వాడింది. దాని తర్వాత కంటిన్యూగానే ఇస్తున్నా, ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్నా. ఇప్పటికి కూడా 5 months అవుతుంది ఇప్పటికి. ఇక వ్యవసాయం పని అంతకుముందు చేస్తే ఇబ్బంది ఫీల్ అయ్యే మా అమ్మ ఇప్పుడు కంటిన్యూగా వెళ్ళిపోతుంది వ్యవసాయం పనికి. చాలా యాక్టివ్గా ఉన్నారా, నేను పొలం పని చేసుకుంటున్నా, చాలా అద్భుతంగా అనిపించింది. ఇవి ఎప్పటికీ నాకు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆ మెడిసిన్ కూడా కొంచెం ఇప్పుడు తగ్గించుకుంటూ వచ్చాను. అయితే ఈ కంటి ఆపరేషన్ చేసే టైంలో ఇది చేసుకుంటా అన్నది పర్లేదు అమ్మ, మరి ఇది కంటిన్యూగా వాడంటే లేదరా చేస్తా, గవర్నమెంట్ ఇట్లా చేస్తుంది అంటే సరే అని చెప్పేసిన. ఆ ఆపరేషన్ చేసే టైంలో వాళ్ళు మాది సిరిసిల్ల సార్, రాజన్న సిరిసిల్ల.
అక్కడ చెక్ చేశారంట. ఇది ఫస్ట్ హైదరాబాద్ తీసుకెళ్లే ముందు షుగర్ వచ్చేసి 400 వచ్చిందంట సార్. ఏమో నార్మల్ ఉండి షుగర్ 400 వచ్చేసరికి అమ్మ మరి నీకు కష్టం, నీకు చేయరాదు, షుగర్ విధానం ఉంది, కష్టమవుతుంది అయిదేనంటే, పర్లేదు సార్ మీరు నన్ను పంపించేయండి, అడికి వెళ్ళాక మళ్ళీ ఒకసారి చెక్ చేస్తారు కదా, ఈలోపు చూస్తాం సార్, మీరు రేపు కదా ఆపరేషన్ చేసేది అంటే సరే అనండి. అయితే నేను ఏం చేశాను అంటే ఒక సజెషన్ ఏమి ఇచ్చానంటే, అమ్మ ఎందుకైనా మంచిది ప్యూర్ సెల్ ప్యాకెట్లు తీసుకెళ్ళు అని. సరేరా అని చెప్పింది. అయితే జర్నీ టైంలో సిద్దిపేట సరౌండింగ్ అయిన టైంలో బస్సులని ఒక ప్యూర్ సెల్ ప్యాకెట్ వేసుకొని వాటర్ తాగేసి వెళ్ళిపోయాను. మళ్ళీ ఆ రోజు నైట్ ఆపరేషన్ చేస్తానే టైంకు టెస్ట్ చేశారండి షుగర్. సో మిరాకిల్ సార్, నిజంగా మిరాకిల్. అంటే అద్భుతాలు జరుగుతాయి బిజినెస్ ఈ ప్రోడక్ట్లో అంటే చాలా అద్భుతంగా అనిపించింది. 400 ఉన్న షుగర్ కాస్త 200 వచ్చింది సార్ ఒకటిసారి. షాక్ అయ్యారు. ఆ డాక్టర్ కూడా అంటే టెస్టులు ఆన్నే తీసుకెళ్లే అతను కూడా, ఏం చేశానమ్మా ఈ మధ్యలో ఈ జర్నీలు ఏం చేశారమ్మా మీరు ఇంత స్పాట్లా 400 ఉన్న షుగర్ కాస్త 200 అయింది అని అన్నారు. మా అమ్మతో ఒక 3 మెంబర్స్ పోయారు, వాళ్ళిద్దరు కాలేదు ఆపరేషన్, కానీ మా అమ్మకి ఆపరేషన్ అయ్యి మంచిగా సేఫ్గా వచ్చింది. ఆపరేషన్ అయినాక కూడా మళ్ళీ వేసుకుంది అక్కనే. ఒక 3 ప్యాకెట్లు తీసుకోకపోతే ఒక మొత్తం 3 ప్యాకెట్స్ వాడిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినాక ఈ ప్యాకెట్ లేకుండా నాకు ఈరోజు రాకపోరా ఆపరేషన్. ఇప్పుడు చాలా అద్భుతంగా అనిపిస్తుంది, నొప్పి లేదు, ఏం లేదు. నొప్పి ఉన్నప్పుడు కూడా వేసుకున్నానంట. ఆ రిజల్ట్ చూశాక అనిపించింది సార్, నిజంగా మనం ఎటువంటి ప్రోడక్ట్ ఇస్తున్నాం. చాలా అద్భుతం అంటే చాలా అద్భుతం. ఇందాక చెప్పాడు చూడండి మహేష్, మా డౌన్లైనే సార్. విషయం ఏంటంటే ఆమెది కూడా చాలా రేరు రిజల్ట్ సార్. ఆమెకు ముస్తాబాద్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. అయితే నేను అంతకుముందు విద్యా వాలంటరీ వర్క్ చేసేటప్పుడు ఆ మేడం అంటే వాళ్ళ చెల్లె అంగన్వాడీ టీచర్గా వర్క్ చేస్తారు అన్నట్టు. అట్లా మనకు పరిచయం ఉన్నాడు. పరిచయం అయితే మేడం ఇలా ఉంది, మా అమ్మ కూడా తగ్గించింది, బాగుంది, మీరు వాడచ్చు, మీ అక్క కింద ప్రాబ్లం అంటే చెప్పండి సార్ ఇదనంటే ఈ ప్రోడక్ట్ రిఫర్ చేసింది సార్. అయితే ఆమెకున్న ప్రాబ్లం ఏంటంటే చెవి నుంచి ఈ మెడ నొప్పి భయంకరమైన పెయిన్ ఉంటుంది సార్. 2 years నుంచి సార్, 2 సంవత్సరాల నుంచి ఎంటైర్ తెలంగాణలో ప్రతి స్పెషలిస్ట్ని కలిసిరు సార్, న్యూరో సర్జన్ కలిసిరు. ఈ పెయిన్ కు సంబంధించిన ఒక స్పెషలైజేషన్ డాక్టర్స్ ఉంటారు సార్. ఓన్లీ వాళ్ళు పెయిన్ మాత్రం ఐడెంటిఫికేషన్ చేయడానికి స్పెషల్గా ఉంటారు. చెయ్యని టెస్టులు లేదంట, ప్రతి టెస్ట్ చేశారు. షాక్ అనిపించింది ఆ సార్ చెప్తుంటే. నాకు ఒక 1/2 hour వివరించండి ఈ వ్యాధి గురించి, ఇట్లా ఉంటుంది విష్ణు, ఇప్పటి వరకు ఆ వ్యాధిని ఫైండ్ అవుట్ చేయలేరు, కానీ ఆమె నొప్పి ఇంతవరకు పోలేదు. చాలా అంటే చాలా పెయిన్ఫుల్ సార్. మీ ఒక్కడ తగ్గితే చాలా మీరు మంచి మెయిల్ చేసిన వాళ్ళు, నిజంగా ఈ ప్రోడక్ట్ అంతా దమ్ము ఉంటే ఇది పోతుందా సార్ అని చెప్పేసి కొంచెం ఛాలెంజింగ్ అని చెప్పారు. నా మీద నమ్మకం కొద్దీ వాళ్ళ సార్తో కొంచెం ఫైట్ చేసి మరి ఆ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మంత్ ఏ రిజల్ట్ రాలేదు సార్. 3 ప్యాకెట్స్ వాడి ఏ రిజల్ట్ లేదు. ఇంకా పైపెచ్చు ఏమైందంటే పెయిన్ ఎక్కువ అయింది. సార్ ఏం సార్ మీరు పెయిన్ తగ్గడానికని ఇచ్చి పెయిన్ ఎక్కువ అవుతుంది అని అంటే, అమ్మాయి పెయిన్ ఎక్కువ అవుతుందంటే ఖచ్చితంగా పనిచేస్తుంది, మీరు అస్సలు టెన్షన్ పడకండి, మీరు కంటిన్యూగా వాడని నేను చెప్పేసిన. 2 months రెండో మంత్ కూడా వాడాడు సార్. నేను మార్నింగ్ ఇచ్చాను, ఈవినింగ్ ఇచ్చాను సార్. ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఖచ్చితంగా ఈ 2 పూటలు వేసుకోండి అమ్మా, మీకు సివియర్. ఆల్రెడీ తాను ట్యాబ్లెట్స్ సార్, మన ఈ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ అప్రాక్సిమేట్లీ ఒక పుట్నాలు మింగినట్టు మింగిరు సార్ 2 సంవత్సరాల నుంచి. అసలు ఆమె ట్యాబ్లెట్స్ పేరు ఆమెనే అంటే టకటక చెప్పేస్తుంది. ఏ నొప్పిల గోళలు ఎటువంటి ఏ మోడల్ ఏం కథ అన్ని దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొత్తం నొప్పుల గోళలు చెప్తాను అంటే అన్ని వేసుకున్నారు సార్. అసలు ఇమ్యూన్ సిస్టమ్ ఏ మాత్రం లేదు. లో బీపీ ఉంది, షుగర్ ఉంది, లో షుగర్, మళ్ళీ ఈ ప్రాబ్లం ఇంతవరకు కూడా ఐడెంటిఫికేషన్ చేయలేరట. ఆ పెయిన్ పోదు, కంటిన్యూ ఉంటుంది నొప్పి, చెవి నొప్పి కంటిన్యూ. దాని తర్వాత 2 months అయిపోయింది సార్. 2 months అయిపోయిన తర్వాత సార్ ఏమనిపిస్తలేదు అంటే, లేదు నమ్మకం కొద్దీ నేను ముందే చెప్పానుగా 3 to 5 months ఖచ్చితంగా వాడాలి దీంట్లో అని చెప్పేసి, మీరు ఖచ్చితంగా ఈసారి తీసుకోండి అని అంటే 2 నెలల 15 రోజులకు సార్ మిరాకిల్ రిజల్ట్. పెయిన్ మొత్తం తగ్గిపోయింది. కంటిన్యూ చేసుకోవడం వల్ల స్కిన్ కూడా భయంకరమైన గ్లోయింగ్ వచ్చింది. అద్భుతం అనిపించింది అమ్మాయి నాకు. ఎంత అద్భుతం అంటే సార్ నిజంగా మీరు చెప్పింది నిజం సార్, 3 నెలలు వస్తుందని చెప్పారు, కరెక్ట్ వచ్చింది సార్ 2 నెలల 15 రోజులకు.
నిజంగా ఎంత హ్యాపీగా ఉందని చెప్పేసి ఆ మేడం నాతో మాట్లాడి ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడింది సార్. పెయిన్ గురించి ఎంత స్ట్రగుల్ పడ్డాం, ఎంత అది చేసినాం. నిజంగా మీరు అంటే చెప్పింది అన్నట్టు మీరు దేవుని వాళ్ళు వచ్చి చెప్పారు సార్. చాలా అద్భుతం అనిపించింది, చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇది సార్ నా రిజల్ట్. ఇంకా ఉన్నాయి చాలా సార్, నెక్స్ట్ టైం షేర్ చేసుకుంటాను సార్. ఎనీవే సార్, అద్భుతం సార్, అద్భుతం అంటే అద్భుతం ప్రోడక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్, వావ్, గ్రేట్ సార్, గ్రేట్ గ్రేట్. చాలా చక్కటి రిజల్ట్ ఇచ్చారండి. చాలా నిజంగా గ్రేట్ రిజల్ట్ సార్. మన మీద నమ్మకం పెట్టుకుని వాడే ప్రతి ఒక్కరికి అయితే మాత్రము రిజల్ట్ ఖచ్చితంగా మనకి ఇట్లాగా మనకి అబ్బురపరిచి ఆశ్చర్యపరిచే రిజల్ట్ వస్తూనే ఉంటుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్, న్యూ యంగ్ అని పెట్టుకున్నారు సార్ మీరు. ఒక్కసారి మీరు ఆ పేరు ఇంకా మనకి మీ పేరు పెట్టుకుంటే చాలా బాగుండేది. అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి సార్ ఒకసారి. న్యూ యంగ్. ఎస్ సార్, మాట్లాడండి. ఎస్ సార్, ఎస్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు వచ్చి విజయ్ కుమార్ సార్. నా అప్లైనర్ వచ్చి మిస్టర్ ఎంఎన్ రవికుమార్, పార్థు సార్ అండ్ జయశంకర్ సార్ గారండి. మాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా ఇప్పుడు ప్రెసెంట్ గా. అయితే సార్, నా విట్నెస్ ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి ఒక వండర్ఫుల్ రిజల్ట్. ఇప్పటివరకు మీరు కని విని ఎరగనటువంటి ఒక అద్భుతమైన రిజల్ట్ తీసుకోవడం జరిగింది సార్. నా మిసెస్ పేరు విజయలక్ష్మి. ఆమె షీఈ్ అబౌట్ 52 years ఓల్డ్ సార్. ఆమె చిన్నప్పటి నుండి జెనెటికల్ ప్రాబ్లంతో బాధపడతా ఉన్నది. అది మాకు రీసెంట్ 6 months వరకు కూడా తెలియలేదు అది. హలో సార్. సార్, మీరు మాట్లాడుతూ ఉండండి, మీరు చెప్పండి సార్, మీ రిజల్ట్ అన్ని చెప్పండి. ఓకే సార్. తనకు జెనెటికల్ డిసార్డర్ ఉన్న సంగతి మాకు ఇదివరకు తెలియదు సార్. జూన్ నెలలో చిన్నప్పటి నుండి చాలా వీక్ ఉండేది, కానీ ఈ మధ్యలో ఇంకా చాలా బలహీనమైనప్పుడు టెస్ట్ చేయించినప్పుడు తెలిసింది సార్. TSH అంటే తలసేమియా, సికిల్ సెల్ అండ్ హిమోఫిలియా అనే ఒక డిసార్డర్ సార్. తన బ్లడ్ లో జెనెటికల్ డిసార్డర్, పుట్టుకతో వచ్చేటువంటి జన్యుపరమైనటువంటి ఆ సమస్యతో బాధపడుతుంది. అది రిపోర్ట్ ద్వారా మనకు బయటకు వచ్చింది సార్. ఈ రిపోర్ట్ రాకన్నా ముందు సుమారుగా 25 సంవత్సరాలు, 1999లో మ్యారేజ్ అయింది. అప్పటి నుండి ఇప్పటివరకు సుమారు ఒక 40-50 లక్షల ఖర్చు పెట్టుంటాను సార్ ఈజీగాను. తన ఆరోగ్యపరమైన విషయంలో తనకు ఆరోగ్యాన్ని పొందుకోవడానికి సుమారు అన్ని లక్షలు ఖర్చు పెట్టినా కానీ దానికి ఫలితము ఏమి లేకుండా పోయింది. అయితే చివరిగా తను కంప్లీట్గా బెడ్కే అంకితమై ఒక 2 months బెడ్ నుంచి పైకి లేవలేని స్థితిలో ఉన్నప్పుడు తను జాబ్ చేస్తూ ఉండే సార్. జాబ్కి వెళ్ళినా కానీ వెంటనే అక్కడ డ్యూటీ టైంలో కింద పడిపోతూ ఉండదు, నీరసం అయిపోయి చాలా వీక్ అయిపోతూ ఉండదు. అయితే మా ఫ్యామిలీ డాక్టర్ గారు కూడా తను కూడా మరి అన్ని పరిశోధించి పర్యవేక్షించి తనకు ఏ రకమైన మరి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి తను కూడా ఎంతగానో ఆలోచన చేసినప్పుడు తనకు కూడా ఏమి అంత చిక్కని స్థితిలో ఉన్నప్పుడు కూడా మరి జ్వరం ఎందుకు వస్తుంది, టైఫాయిడ్ ఎందుకు వస్తుంది రెగ్యులర్ అని చెప్పేసి అని టెస్ట్ చేయించినప్పుడు సార్, అది అందులో సికిల్ సెల్ డిసీజ్ అని ఒక రిపోర్ట్ వచ్చింది సార్. అది DNA పరమైనటువంటి DNAలో ఉన్నటువంటి జన్యుపరమైన లోపం. అది తల్లి నుండి కానీ తాతల నుండి కానీ సంక్రమించేటువంటి ఒక జన్యుపరమైన లోపంతో తను ఇన్ని నాళ్ళు బాధపడతా ఉండింది. ఆ రిజల్ట్ వచ్చిన పిమ్మట వెంటనే మేము హెమటాలజిస్ట్ హైదరాబాద్లో వారిని కలవడం జరిగితే దీనికి ఎలాంటి చికిత్స లేదు సార్. ఈ DNAలో ఏమాత్రం కూడా మార్పు చేయలేము, కాకపోతే నివారణ చేసుకోవచ్చు. దానికి తగ్గట్టు ఏంటంటే దీనికి ఉన్నటువంటి ఒక సొల్యూషన్ ఏంటంటే రక్త మార్పిడి. శరీరంలోని రక్తం అంతా బయటికి తీసేసి దాన్ని క్లీన్ చేసి సెలైన్ వాష్ అంటారు సార్, దాన్ని రక్తం అంతా శుద్ధి చేసి మళ్ళీ ఎక్కిస్తారు. ఈ సికిల్ సెల్ అనే వ్యవస్థ ఎలా పనిచేస్తుంటే మన బాడీలో ఉన్నటువంటి కోటాను కోట్ల ఎర్ర రక్త కణాల సమూహములో ఈ రక్త కణమును బ్రేక్ చేస్తూ ఉంటది. ఈ రక్త కణము 4 ముక్కలుగా విడిపోయి సికిల్ అంటే కొడవలి ఆకారంలో ఉండి మంచిగా జీవంతో ఉన్నటువంటి ఎర్ర రక్త కణములను ఈ నరాల గుండా ప్రవహించకుండా అడ్డుపడి బాడీలో తద్వారా ఆక్సిజన్ కానీ, హిమోగ్లోబిన్ కానీ, ఐరన్ కానీ, ఫెరిటిన్ కానీ అనేటువంటి ఈ విటమిన్స్ పోషకాలన్నిటి కూడా ఈ ఎర్ర రక్త కణాలకు అందకుండా చేసినప్పుడు బాడీ అంతా కూడా నిర్వీర్యం అయిపోయి బాడీలోని ప్రతి అవయవం కూడా 68 అవయవాలు కూడా అన్ని కూడా నిర్వీర్యమైపోయి వాటి యొక్క పనితీరును కనపరచినప్పుడు అనేక రకాలైనటువంటి సమస్యలు, రోగములతో మరి బాధపడుతూ ఉంటుంది శరీరం అంతా కూడా.
ఇదే పరిస్థితి నా భార్యకు జరిగింది సార్. అయితే ఈ విధంగా జరుగుతున్నప్పుడు మా బావగారు ఎంఎన్ రవికుమార్ గారు నా అప్లైనరు, వారు ఒక దినము ఇంటికి వచ్చి నాకు ఈ ఒక క్యూర్ సెల్ ని వారు పరిచయం చేసినారు సార్. చేస్తే నేను అన్నాను అప్పటికే, బావగారు ఎన్నో ప్రయత్నాలు చేసినాను, నేనే తన కొరకు సుమారు ఒక 40 కంపెనీలో జాయిన్ అయిపోయి తీసుకుని ప్రోడక్ట్ లేదు, వాడనటువంటి న్యూట్రిషన్ లేదు, కాబట్టి నేను దీన్ని కూడా నేను ఎలాగ నమ్ముతానని చెప్పేసి అన్నప్పుడు ఆయన అన్నారు, ఏమన్నారంటే, నువ్వు అన్ని వాడినావు కదా, ఒక్కసారి దయచేసి నా మాట విని, నేను బాగైపోయినాను కాబట్టి నా చుట్టూ ఉన్నవారు చాలా బాగైపోయినారు కాబట్టి ఒకసారి డబ్బును మీరు లెక్క చేయకుండా ఒకసారి తీసుకుని వాడండి, మా చెల్లి బాగైపోతుందని చెప్పేసి తను నాకు మరి సజెస్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా నేను అంటే మంచి మనసుతో కాకుండా ఒక తృణీకరించే మనసుతో నేను ఏం చేసినట్టు సార్, చూద్దాంలే అనే ఒక ఆశతో వెంటనే మరి ప్రోడక్ట్ తెప్పించి వాడడం జరిగింది సార్. సార్ అసలు నేనే నమ్మలేనటువంటి ఒక నిజమైన ఒక బలమైన షాక్ ఇది. ఏంటంటే తను వాడిన 3 రోజుల తర్వాతనే 4వ రోజు లేచి తనకు తాను లేచి కూర్చున్నా సార్. కూర్చున్నది, తనకు తాను సిద్ధపడి తాను ఆహారం తీసుకుంది, ఇడ్లీ వడ తిన్నది రోజు. అప్పటి వరకు మేము ప్రతి రోజు కూడా 11:30 వరకు లేపితే కానీ బలవంతంగా లేచేది కాదు. బెడ్కే అంకితం అయిపోయి ఎలాంటి పరిస్థితుల్లో కూడా జీవంతో ఉండదేమో, ఇంకా వారం 10 రోజులు చనిపోతుంది అని చెప్పేసి ఒక డెసిషన్ లో మేము ఉన్నప్పుడు మరి సార్ మరి రవికుమార్ గారు మాకు వచ్చి ఈ ప్రోడక్ట్ మరి మాకు పరిచయం చేసినప్పుడే పరిచయం అయిన తర్వాత మరి 3 రోజులు తీసుకుంది, 4వ రోజు తనకు తాను లేచి కూర్చుంది సార్. నమ్మరు, 5వ రోజు నుండి నేను డ్యూటీకి వెళ్తానని చెప్పేసి ఒక నిర్ణయంతో అన్నప్పుడు మేము షాక్ అయిపోయినాం. అసలు మేము తను తిట్టినాము, ఏ విధంగా డ్యూటీకి వెళ్తాం అని చెప్పేసి అన్నప్పుడు తను అన్నది ఖచ్చితంగా డ్యూటీకి వెళ్ళాలని నేను బాగున్నాను అని చెప్పేసి అని చెప్పడం జరిగింది సార్. ఆ దినం గురించి మొదలుపెట్టి సార్ ఈ దినం వరకు నా మరి ఎప్పుడు కూడా నేను ఆరోగ్యంగా లేను, నేను పడుకుంటానని చెప్పేసి నీరసంగా ఉన్నట్టు పరిస్థితి లేదు సార్. మళ్ళీ చాలా రకాల టెస్టులు చేసినాం సార్. చేస్తే అన్ని కూడా హిమోగ్లోబిన్ 6-7% చాలా లో ఉంటుంది. హెచ్బి అంతా కూడా ఇప్పుడు 13 చిల్లర వచ్చింది సార్. ఈ సికిల్ సెల్ అనే వ్యవస్థ డిఎన్ఏలో ఉంది సార్. డిఎన్ఏ రిపోర్ట్ కూడా చేసినాము, రిపోర్ట్ లో ఉంది. కాకపోతే ఫెరిటిన్ ఐరన్ కానీ సాచురేషన్ కానీ 4.5 సాచురేషన్ తో తను ఆ స్థితిలో బాధపడింది. ఇప్పుడు చక్కటి సాచురేషన్ తో చక్కటి ఐరన్ బాడీలో వచ్చింది సార్. హిమోగ్లోబిన్ పెరిగింది సార్. ప్లేటెడ్ కౌంట్ తన ఆరోగ్యం లేనప్పుడు 7 lakhs బాడీ ప్లేటెడ్ 7 lakhs ప్లేటెడ్ కౌంట్. తర్వాత మళ్ళీ WBC కౌంట్ అంతా కూడా 18, 20, 24,000 వరకు రీచ్ అయిపోయిన మరి అనేక రకాలైనటువంటి ఇన్ఫెక్షన్ తో బాధపడింది సార్. ఇప్పుడైతే వండర్ఫుల్ గా లేదు. ఆగస్టు మాసంలో మేము ప్రారంభించినాం సార్ ఈ ప్రోడక్ట్ తీసుకోవడము సార్. దాని మూలంగా ఈ రోజు వరకు చాలా ఆరోగ్యంగా ఉంది. ఈ సికిల్ సెల్ అనే వ్యాధితో సార్ మరి తెలియని స్థితిలో చాలా మంది బాధపడుతున్నారు. ఇది చాలా మందికి ప్రేరణ అవుతుంది. చాలా మందికి ఒక జీవం ఇచ్చేది, అలాగా అంటే చనిపోయిన వ్యక్తిని సైతం తిరిగి లేపగల శక్తి మన క్యూర్ సెల్ లో ఉంది సార్. ఈ రోజు నా భార్య సంతోషంగా ఉండి మా కుటుంబంలో ఉన్న వారందరూ కూడా సంతోషాన్ని కలిగజేసిందంటే కేవలము అది క్యూర్ సెల్ యొక్క మహా ప్రభావం అని చెప్పిన తండ్రి మరి నేను సంతోషపడుతున్నాను సార్. మరి ఈ ప్రోడక్ట్ మాకు పరిచయం చేసినట్టు లయన్ ప్రసాద్ గారి నుంచి మొదలు పెడితే సార్ మరి కింది వరకు ఉన్నట్టు మరి పార్థు గారు, ఎంఎన్ రవికుమార్ గారు, వీరందరూ కూడా చేసిన కృషి వలన మరి సార్ మరి ఈ దినము నా భార్య సజీవంగా బ్రతికి ఉండి మరి అందరికీ ఒక ప్రేరణ కలిగించండి. అంటే క్యూర్ సెల్ ద్వారా ఏదైనా సాధ్యము, ఇలాంటి జబ్బైనా కానీ సాధ్యపరచుకోవచ్చు, మనము దాని నుండి రోగం నుండి బయటికి రావచ్చు అని చెప్పేసి తను ఒక నిజమైన సాక్ష్యం ఇక్కడ చూస్తున్న వారందరూ కూడా అసలు ఆశ్చర్యపోతున్నారు. విజయమ్మ, అసలు అక్క నువ్వు ఏ రీతిగా ఉంటివి, మరి ఏ రకంగా మారిపోయినావు అని చెప్పేసి చాలా అందరూ కూడా తను చూసి అందరూ సంతోషపడే రీతిగా ఉన్నారు సార్. దీని తర్వాత సార్ నేను కూడా చాలా మందికి ఈ ప్రోడక్ట్ పరిచయం చేసిన సార్. పెరలైజ్డ్ పర్సన్ కి ఇస్తే సార్ తను లేచి నడవడం జరిగింది. 80+ ఏజ్ ఉన్న అనుభవం ఉన్నటువంటి మరి ఆ పెద్ద మనిషి కూడా లేచి నడవడం జరిగింది. థ్రోట్ క్యాన్సర్ ఉన్న 82 ఏళ్ల వయసున్న తనకి ఇచ్చినప్పుడు కూడా మరి తను సంవత్సర కాలం మట్టుకు ఏ మందులు వేసుకున్నప్పుడు కూడా తను కూడా రీసెంట్ గా ఒక 1 month లోపలనే తనకంతా క్యూర్ కావడం జరిగింది సార్. ఇంకా అనేక రకాల సమస్యలతో బాధపడుతున్న వారు చాలా బలహీనంగా అందరూ కూడా మరి అందరికి చాలా ప్రయోజనకరంగా ఉంది సార్. మరి ఇది క్యూర్ సెల్ చేసిన సంతోషము నా కుటుంబంలో ఇంత అంతగా సార్. మరి ఇదే సంతోషము అన్ని కుటుంబాల్లో కూడా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. మరి సహాయం చేసిన మీకు అందరు కూడా, మరి ఈ ప్రోడక్ట్ పరిచయం చేసిన మీకు అందరు కూడా చాలా ధన్యవాదాలు. జై క్యూర్ సెల్, జై జై సార్, జై. నిజంగా థ్యాంక్ యూ. అసలు మీరు చెప్తున్న రిజల్ట్స్ ఒక్కొక్కటి, ఇంతకు ముందు విష్ణు గారు కూడా క్యాన్సర్లు సైతం అసలుకి వాళ్ళని ఎదిరించి మీరు చాలా పెద్ద గొప్ప రిజల్ట్స్ చెప్తున్నారు సార్. మన ఇస్తున్నాం మనం ఏదైతే ఈ మన
టీచింగ్స్ అంటే మనకి ఏవైతే మనకి అవగాహన మన గ్రేట్ లీడర్స్ చెప్తున్నారో అవన్నీ మీరు తెలుసుకొని వాడడం, వాడి పద్ధతి, అలాగే రిజల్ట్ చెప్పడం ఫెంటాస్టిక్ సార్. ఇది మాత్రం గ్రేట్ సార్. చాలా వండర్ఫుల్ సార్. అది ఇది ఎప్పటివరకు ఇది అసలు సిక్కిల్ సెల్ అనే వ్యాధి అసలు అది ఉంటుందన్న సంగతి కూడా మాకు గుర్తులేదు సార్. ఇంత మెడికల్ ఫీల్డ్ లో ఉండి కూడా నా మిస్ వచ్చి మెడికల్ ఫీల్డ్ మళ్ళీ అయినా కానీ ఎవరు డాక్టర్లు కూడా ఎవరు పసిగట్టలేకపోయినారు సార్. చివరికి అది ఆ రిజల్ట్ బయటికి రాగానే దాని మీద సైతం అంటే మరణించే వ్యక్తిని సైతం లేపగల శక్తి సామర్థ్యం ఈ క్యూర్ సెల్ ఉందని చెప్పేసి మేము మరి అనుభవించినాం సార్. కనులారా చూస్తున్నాము, అనుభవిస్తున్నాము. చాలా సంతోషంగా కూడా ఉండగలుగుతున్నాం. మరి ఇలాంటి సికిల్ సెల్, తలసేమియా, హీమోఫిలియా అనే వ్యాధితో బాధపడుతున్న వారు అంటే మన సమాజంలో సార్ చాలా మంది కోట్ల మంది ఉన్నారు సార్. వారందరూ కూడా ఇది ఉపయోగపడాలని చెప్పేసి అని సికిల్ సెల్ ఉన్నవారు ఏం బాధపడొద్దు అని, హీమోఫిలియా ఉన్నవారు ఏం బాధపడొద్దు అని, ఎవరు మరి ఎలాంటి జన్యుపరమైన లోపం ఉన్నా కానీ దాని నుండి బయటపడగల శక్తి క్యూర్ సెల్ ఉందని చెప్పేసి అని ఈ రోజు నిరూపణ జరిగింది సార్. నేను చాలా సంతోషంగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. రైట్ అండి. మరి ఈరోజు మనం ఎప్పుడు కూడా టైం ని మెయింటైన్ చేస్తూ ఉంటాము. అయితే ఈరోజు చివరిగా ఒక్కరి ఇది తీసుకొని స్టార్ట్ చేద్దామండి. సార్ డాక్టర్ విశ్వనాథ్ సార్, డాక్టర్ విశ్వనాథ్ అవరే. Yes, sir. Dr. Vishwanath sir from Bangalore. Sorry, Mysore. Yes, sir. Yes, sir. Namaste, sir. Namaste. Namaskar. Thank you, sir. Actually, ಒಂದು ಮಗು ಸರ್, ಈಗ 11 ವರ್ಷ ಆ ಮಗುಗೆ. ಆಕ್ಚುಲಿ 1 year ಇದ್ದಾಗ್ಲಿಂದನೂ ಆ ಮಗುಗೆ ಎವ್ರಿ ವೀಕ್ ಜ್ವರ, ಕೆಮ್ಮು, ನೆಗಡಿ ಬರ್ತಾ ಇತ್ತು. ಎವ್ರಿ ವೀಕ್ ಅವ್ರು ಆಂಟಿಬಯೋಟಿಕ್ ಕೊಡಬೇಕು. ಅವ್ರಿಗೆ ಹೇಗಾಗಿತ್ತು ಅಂದ್ರೆ ಅವರೇ ಮನೇಲಿ ಆಂಟಿಬಯೋಟಿಕ್ ಇಟ್ಕೊಂಡ್ಬಿಟ್ಟಿದ್ರು, ಆಂಟಿಬಯೋಟಿಕ್ ಮೆಡಿಸಿನ್ಸ್. ಆಕ್ಚುಲಿ ಆಂಟಿಬಯೋಟಿಕ್ ಅನ್ನೋದು ತುಂಬಾ ಜಾಸ್ತಿ ಕೊಡಬಾರ್ದು. ಈಗ ನಾವು ಅಮೆರಿಕ ಬೇರೆ ಬೇರೆ ದೇಶದಲ್ಲಿ ಹೋದ್ರೆ ಅವ್ರಿಗೆ ಆಂಟಿಬಯೋಟಿಕ್ ಅನ್ನೋದು ಅಷ್ಟು ಸುಲಭವಾಗಿ ಕೊಡೋದೇ ಇಲ್ಲ. ಏನೇ ಜ್ವರ, ಕೆಮ್ಮು, ನೆಗಡಿ ಬಂದ್ರು ಕೂಡ ಟಿಕ್ ಕೊಡ್ತಾರೆ. ವರ್ಷದಲ್ಲಿ 1 ಸಾರಿ ಕೊಡ್ಬೋದು, ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ 2 ಸಾರಿ ಕೊಡ್ಬೋದು. ಬಟ್ ಈ ಮಗುಗೆ ಏನಾಗಿತ್ತು ಅಂದ್ರೆ ಎವ್ರಿ ವೀಕ್, ಸೊ ಈ ತರ ಆಲ್ಮೋಸ್ಟ್ ಒಂದು 10 years ಆಂಟಿಬಯೋಟಿಕ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅವರು ಆಂಟಿಬಯೋಟಿಕ್ ಬಿಟ್ಟು ಇರಕ್ಕೆ ಆಗ್ತಿರ್ಲಿಲ್ಲ. ಆ ತರ ಫೀವರ್ ರಿಪೀಟೆಡ್ ಆಗಿ ಬರ್ತಿತ್ತು. ಏನಕ್ಕೆ ಅಂದ್ರೆ ಆ ಮಗುಗೆ ಇಮ್ಯೂನ್ ಸಿಸ್ಟಮ್ ತುಂಬಾ ವೀಕ್ ಇತ್ತು. ಅವ್ರು ಏನು ಮಾಡೋಕ್ಕಾಗಿರ್ಲಿಲ್ಲ. ಕೊನೆಗೆ ನಾವು ಕ್ಯೂರ್ ಸೆಲ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ವಿ. ರೆಗ್ಯುಲರ್ ಆಗಿ ಕ್ಯೂರ್ ಸೆಲ್ ಕೊಡ್ತಾ ಬಂದ್ವಿ. ಸೊ 11 years ಆಗಿತ್ತು. ಹಾಗಾಗಿ ನಾನು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದೆ ಅವ್ರಿಗೆ. ಸೊ ಕಂಟಿನ್ಯೂಸ್ 6 months ತಗೊಂಡ್ರು ಸರ್. ಈಗ ಅವ್ರಿಗೆ ಫೀವರ್, ಕಾಫ್, ಕೋಲ್ಡ್ ಬರ್ತಾನೆ ಇಲ್ಲ. ಈಗ ಮಗು ವೀಕ್ಲಿ 2 ಸ್ಯಾಚೆಟ್ ಮಾತ್ರ ತಗೊಳ್ತಿದೆ. ಮೊದಲು ಎವ್ರಿ ಡೇ 1 ಸ್ಯಾಚೆಟ್ ಕೊಟ್ಟಿದ್ದೀವಿ ಮಗುಗೆ. ಈಗ ವೀಕ್ಲಿ 2 ಸ್ಯಾಚೆಟ್ ತಗೊಳ್ತಿರೋದು. ಈಗ 1 year ಇಂದನೂ ಮಗುಗೆ ಕಾಫು, ಕೋಲ್ಡ್, ಫೀವರ್ ಯಾವುದೂ ಬಂದಿಲ್ಲ. ಅವ್ರು ಆಂಟಿಬಯೋಟಿಕ್ ಅನ್ನೋದನ್ನ ಈಗ ಮರ್ತೇ ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಸೊ ನಮ್ಮ ಇಮ್ಯೂನ್ ಸಿಸ್ಟಮ್ನ ಕ್ಯೂರ್ ಸೆಲ್ ಅನ್ನೋದು ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಬೂಸ್ಟ್ ಮಾಡುತ್ತೆ ಅನ್ನೋದಕ್ಕೆ ದಿಸ್ ಇಸ್ ಅ ಬೆಸ್ಟ್ ಎಕ್ಸಾಂಪಲ್. ನಮ್ಗೆ ಇಮ್ಯೂನ್ ಸಿಸ್ಟಮ್ ವೀಕ್ ಇದ್ದಾಗ ದಿಸ್ ಇಸ್ ಅ ಬೆಸ್ಟ್ ಮೆಡಿಸಿನ್ ಅದಕ್ಕೆ. ಸೊ ಮತ್ತೆ ಈಗ ಸರ್ ಹೇಳಿದ್ರು ಸಿಕಲ್ ಸೆಲ್ ಎನಿಮಿಯಾದ ಬಗ್ಗೆ. ರಿಯಲಿ ಅದು ಗ್ರೇಟ್ ರಿಸಲ್ಟ್ ಸರ್. ಯಾಕಂದ್ರೆ ಅದಕ್ಕೆ ರೆಮಿಡಿನೇ ಇಲ್ಲ ಸರ್. ಸೊ ಎಷ್ಟೋ ಮಕ್ಕಳು ಸತ್ತೋಗ್ಬಿಡ್ತಾರೆ. ಏನೇ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಮಾಡಿದ್ರು ಕೂಡ ಬದುಕ್ಸೋದು ತುಂಬಾ ಕಷ್ಟ. ಅಂಥದ್ರಲ್ಲಿ ಇಂಥ ವಂಡರ್ಫುಲ್ ರಿಸಲ್ಟ್ ಸಿಗ್ತಿದೆ ಅಂದ್ರೆ ಅಬ್ಸಲ್ಯೂಟ್ಲಿ ಗ್ರೇಟ್, ರಿಯಲಿ ಅಮೇಝಿಂಗ್ ಅಂತ ಅನ್ಸಿತ್ತು ನನಗೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಸರ್. ಎಸ್ ಸರ್, ವಿಶ್ವನಾಥ್ ಸರ್, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రిజల్ట్. ఓకే అండి, విశ్వనాథ్ సార్ చెప్పిన రిజల్ట్ ఏంటంటే ఒక 11 years అమ్మాయి అండి, చిన్న పాప అన్నారు. అదే 11 years ఒక అమ్మాయికి ఒక 1 year గా వీక్లీ ఖచ్చితంగా ఫీవరు, దగ్గు, జలుబు ఇవన్నీ వస్తూనే ఉంటాయంట. ఏంటి విషయం ఏంటి అంటే వాళ్ళకి ఆ యాంటీబయాటిక్స్ అంటే అట్లా వచ్చినప్పుడు ప్రతిసారి వెళ్ళి యాంటీబయాటిక్స్ ఇస్తూ వాళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయిపోయి అంటే చాలా తగ్గిపోయింది. ఆయన ఏం చెప్పారంటే మన ఇండియాలో కాకుండా ఇట్లా యుఎస్ లో కూడా అట్లా అదర్ కంట్రీస్ లో బయట ఎక్కడైనా అయితే ఆ యాంటీబయాటిక్స్ వాళ్ళు ఇంట్లోనే పెట్టేసుకున్నారంటండి. అది కూడా చెప్పారు. వాళ్ళైతే ఇయర్లీ ఏదో 1-2 సార్లకు మాత్రమే ఇస్తారండి. కానీ మన ఇండియాలో వాళ్ళు ఇంట్లోనే పెట్టుకొని వాడుకునేంత ఫెసిలిటీ ఇచ్చారు మనకి. దానివల్ల ఏమైపోయిందంటే ఆ పాపకి పూర్తిగా ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయిపోయింది. సో దానివల్ల ఎవ్రీ వీక్ ఈ ఫీవరు, దగ్గు, జలుబు కంటిన్యూస్ వస్తూనే ఉందంటున్నారు. సో ఈయన దగ్గరికి వచ్చినప్పుడు ఈయన చూసిన దాంట్లో డయాగ్నోస్ చేసింది ఏంటంటే ఇట్లా కాదు, ఇమ్యూనిటీ తగ్గిపోయింది కదా అనేసి
6 నెలలుగా మన క్యూర్సెల్ ని కంటిన్యూస్ గా వాడిస్తూ ఉన్నారంట. ఇప్పుడు తనకి ఒక నెల రోజులుగా అసలు దగ్గు, జలుబు, ఫీవర్ ఇలాంటివి ఏమీ లేదు. ఇప్పుడు శాచెట్లు వీక్లీ 2 సార్లు మాత్రమే వాడిస్తున్నాము అన్నట్టు చెప్పారు. అంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ ని బూస్టప్ చేయడానికి, అంటే పెంచడానికి మనది బెస్ట్ రిజల్ట్ అన్నట్టు చెప్పారండి సార్. రియలీ గ్రేట్. అట్లాగే మనకి సికిన్సిలిన్ గురించి చెప్పారు ఆయన డాక్టర్ కాబట్టి. అలాంటి వచ్చినప్పుడు చాలా మంది చనిపోవడం తప్ప దానికి ట్రీట్మెంట్ కూడా లేనిది. అలాంటిది మన ఈ క్యూర్సెల్ లో ఇంత గొప్ప రిజల్ట్ రావడం అనేది చాలా ఫెంటాస్టిక్ రిజల్ట్ అండి, అద్భుతం అన్నట్టుగా చెప్పారు. ఓకే సార్, థ్యాంక్ యూ. అయితే ఈ రోజు మనం ఈ సెషన్ మనం క్లోజ్ చేసుకునే ముందు మన ఆనవాయితీ ప్రకారం మనకు ఒక జడ్జ్ వచ్చి మనకి కొన్ని రివార్డ్స్ ప్రకటిస్తారు కదండి. సో అలాగా ఈ రోజు మనకి ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ మనకి ఒక హెల్త్ గురు అండి, మనకి ఆల్రెడీ తెలుసు కదా మనకి సార్ ముక్కుబాల్ రెడ్డి సార్ మనకి హెల్త్ గురుగా చాలా క్లాసెస్ ఇచ్చారు, చాలా మనకి అవగాహన ఇచ్చారు. అలాగే ఈ రోజు మనకి ప్లాటినం ర్యాంక్ బికమ్ ఏ నెక్స్ట్ పొజిషన్ డైమండ్ పొజిషన్ కి వెళ్ళబోతున్నా ముక్కుబాల్ రెడ్డి సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ఈరోజు చాలా అద్భుతంగా చెప్పారు, మరి వారందరికీ కూడా అభినందనలు. ఇలాంటి ప్రోగ్రామ్ను మరి డిజైన్ చేసి వాడేవారికే కాకుండా మరి డిస్ట్రిబ్యూటర్స్కే కాకుండా ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించే ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ డిజైన్ చేసిన లయన్ ప్రసాద్ సార్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈరోజు మొత్తం 12 మంది వారి టెస్ట్ మనీస్ చెప్పారు. అందులో ఈ 12 మంది కూడా చాలా చక్కగా అద్భుతంగా మాట్లాడారు. అయితే కొంతమంది మాత్రం వారి కుటుంబ సభ్యుల సమస్యలు కాకుండా జనరల్ గా వారి కస్టమర్స్ సమస్యల గురించి మనకు చెప్పడం జరిగింది. వారిని నేను కన్సిడర్ చేయట్లేదు. ఇక చక్కగా వారి కుటుంబ సభ్యుల యొక్క సమస్యలను చెప్పి దానికి పరిష్కారం ఏ విధంగా వచ్చింది అన్నది మరి అరుణ్ గారు ఆర్లగడ్డ నుంచి వారి వైఫ్ కు ఎన్నో హాస్పిటల్ తిప్పినా కూడా సమస్య పరిష్కారం కాంది క్యూర్సెల్ తో ఏ విధంగా తన వైఫ్ కు ఆరోగ్యాన్ని ఎలా ఇచ్చింది అనేది మనకు వివరించారు. వారిని నేను సెలెక్ట్ చేస్తున్నా. అలాగే యాదగిరి గారు వారి వైఫ్ కూడా మరి ఫైల్స్ అండ్ హెడేక్ ఉండి కూడా మళ్ళీ యానిమల్ హస్బెండరీ అంటే మనుషులకే కాదు ఆ పశువులకు కూడా క్యూర్సెల్ ద్వారా మనం వైద్యం చేయొచ్చు అని వారు ఇచ్చేసారు. సో వారికి కూడా ఈ యొక్క అవార్డు ప్రకటిస్తున్నాం. ఇక ప్రేమలత గారు ఆమె కర్ణాటకలో చక్కగా వారి ప్రాబ్లము దానికి ఏ విధంగా సొల్యూషన్ తీసుకొచ్చింది, వారి సొల్యూషన్ ద్వారా వారికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ను కూడా ఇంప్రెస్ చేశారు. అంటే మన క్యూర్సెల్ డాక్టర్లను కూడా ఆశ్చర్యపడేటట్టు అబ్బురపరిచేటట్టు చేస్తుంది. దీనికి అందరూ సంతోషించాలి. ప్రేమలత గారు కూడా. అలాగే మలేషియా నుంచి విష్ణు గారు వారి మదర్కు ఏ విధంగా రికవరీ అయింది, క్యాన్సర్ ఉండి కూడా ధైర్యంగా మన క్యూర్సెల్ వాడుకుంటూ వారు మలేషియా నుంచి అంటే ఇండియాలో లేకున్నా కూడా మలేషియా నుంచి మరి ఈ బిజినెస్ ను వారి మదర్కు బాగు చేసుకోవడమే కాకుండా ఇతరులకు కూడా సమాజంలో ఎంతో మందికి కూడా దీన్ని ఎడ్యుకేట్ చేస్తూ ఇతరులకు కూడా వారు దీన్ని బాగా ప్రాపగండ చేయటం చాలా సంతోషం అనిపించింది. విష్ణు గారు మలేషియా నుంచి. ఇంకా విజయ్ కుమార్ గారు నిర్మల్ నుంచి వారి వైఫ్ ఉన్న ఈ యొక్క జెనెటికల్ డిజార్డర్ టిఎస్హెచ్సి అనేది చాలా తీవ్రమైన వ్యాధి. సో ఆ వ్యాధి మీద ఈ విజయ్ కుమార్ గారికి మంచి అవగాహన కూడా పెంచుకున్నారు. ఇక అల్లోపతిలో ఇలాంటి వాటికి ఏమీ ట్రీట్మెంట్ లేదు అంటే అట్లాగనే ఊరుకోరు. అంటే బ్లడ్ చేంజ్ చేస్తూ ఉంటారు, చాలా ఖర్చుతో కూడిన పని. సో అలాంటి ప్రాణాంతక వ్యాధి నుంచి మన క్యూర్సెల్ ఏ విధంగా బయటపడేసింది అనేది చాలా వివరంగా పోసుకొచ్చినట్టు మనందరికీ వివరించడం జరిగింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఎవరైనా సరే మన క్యూర్సెల్ వాడుకొని
ఆ ప్రాబ్లం నుంచి ఎస్కేప్ కావచ్చు, బయటపడవచ్చు. సో వారికి కూడా ఈ అవార్డు ప్రకటించడం జరిగింది. డాక్టర్ విశ్వనాథ్ కుమార్ గారు మైసూర్ నుంచి చక్కగా చేశారు, కానీ వారి ప్రాబ్లం కాదు కాబట్టి మేము అవార్డు ఇవ్వట్లేదు. ఈ యాక్చువల్గా సో ఈ 5 మందికి ఈరోజు ఈ అవార్డ్స్ ప్రకటిస్తున్నాం. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ ప్రోగ్రామును ఈ విధంగా కనెక్ట్ చేస్తూ ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన మరి నా మెంటర్, నా శ్రేయబులెస్సి, నా ప్లానరు శ్రీ లైన్ ఎన్ఎల్ఎన్ ప్రసాద్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎవరైతే ఈ అవార్డ్స్ నేను ప్రకటించానో వారి అడ్రస్లు ఇస్తే ఒక క్యూర్సెల్ ప్యాకెట్ నేను కొరియర్ చేస్తాను. థ్యాంక్ యూ. ఓవర్ టు రవిచంద్రబాబు గారు. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ముక్కువాలరెడ్డి సార్, గ్రేట్ సార్, గ్రేట్ సార్. ఈరోజు చెప్పిన ప్రతి రిజల్ట్ మంచిదేనండి. కాకపోతే సార్ ఆల్రెడీ ముందే చెప్పారు, తన అంటే ఓన్ గా ఎవరైతే ఉన్నారో ఆ రిజల్ట్ చెప్పిన వారికి ఈరోజు జడ్జిగా వ్యవహరించిన ముక్కుబాలరెడ్డి సారు 5 మందికి రివార్డ్ ప్రకటించడం జరిగిందండి. వారికి ఎవరైతే అప్లైన్స్ ఉన్నారో సార్, దయచేసి అందరూ వినండి. ఎవరైతే అప్లైన్స్ ఉన్నారో వాళ్ళు ఎన్వై నంబరు, వాళ్ళ అడ్రస్ అండి, మెయిన్ వాళ్ళ అడ్రస్. ఎందుకంటే సార్ వాళ్ళకు ఒక ప్యాకెట్ పంపిస్తారన్నారు కాబట్టి వాళ్ళ అడ్రస్ ఇవ్వగలిగితే మనకి కీ లీడర్స్ లో కానీ లేకపోతే మనకున్న లీడర్షిప్ గ్రూప్ లో పెడితే సార్ వాళ్ళకి ఆ అడ్రస్ కి మనకి పంపిస్తారు. కాబట్టి దీన్ని కొద్దిగా లీడర్స్ ఇనిషియేట్ తీసుకోవాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, ఓకే అండి. ఎవరైతే హ్యాండ్ రైజ్ చేసి ఉన్నారో వారికి నెక్స్ట్ టైం అండి, మనకి ఇక్కడ టైం అంటే టైం లోపల అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వీక్ మళ్ళీ మీకు ఛాన్స్ వస్తుంది. దయచేసి మీ అందరూ కూడా ఆ హ్యాండ్ రైజ్ చేసినప్పుడు వెంటనే మీకు వచ్చిన ఆప్షన్ ని యూజ్ చేసుకుంటే మీకు అవకాశం దొరుకుతూ ఉంటుంది. ఓకే అండి, ఎవరు అంటే డిసప్పాయింట్ అయ్యే అవసరం లేదు. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా మళ్ళీ మీకు అవకాశం దొరుకుతుంది కాబట్టి మళ్ళీ కూడా మనము వేచి చూద్దాం. ఈ లోపల మీకు అవకాశం ఉంటే మీరు స్వయంగా ఎవరైనా దగ్గర ఉంటే వాళ్ళకు ఒక చిన్న వీడియో లాంటివి చేసి పంపించగలిగితే అది ఇంకా కూడా ఉపయోగపడుతుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ రోజు ఇంత గ్రేట్ సిస్టమ్ ని, మనకి ఇలాగ ఒక యూనివర్సిటీని, ఈ రోజు ఇంత గొప్ప ప్రోగ్రామ్ ని అలవర్చి మనకి ఈ సిస్టమ్ ని అలవాటు చేసి ఇంత గ్రేట్ ఆపర్చునిటీని మనందరికి ఇచ్చి ప్రతి క్షణం అనుక్షణం మనల్ని గైడ్ చేస్తూ మనకి మెంటర్ గా వ్యవహరిస్తూ మనందరి విజయాల్లో దిశానిర్దేశాన్ని నిర్దించే అవర్ గ్రేట్ మెంటర్ శ్రీ లయన్ ప్రసాద్ సార్ కి నిజంగా కోటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ ప్రోగ్రామ్ కి అందరూ కూడా తన వంతుగా సహాయం చేస్తూ సజావుగా సాగడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరండి, ఆల్ గ్రేట్ లీడర్స్, అలాగే మనకి కోహోస్ట్ లో వరించిన ప్రతి ఒక్కరికి మన ఎంటైర్ లయన్స్ టీమ్ తరపు నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ సిస్టమ్ ని మనము ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. జై న్యూ యంగ్, జై క్యూర్సెల్, జై హింద్.